అందరికీ శనార్థులు. పొద్దుగల చంద్రబాబు ఎడుకో షూరు అయింది, నడుచుకుంటూ పోతున్నది అనుకుంటున్నారు కదా. ఇగో ఇక్కడ ఈఎస్ఐ మెట్రో స్టేషన్ ఉన్నది కదా, ఆ ఈఎస్ఐ మెట్రో స్టేషన్ ఇటు బందుకు అటు బందుకు ఏమో రైతు బజారు, ఎర్రగడ్డ రైతు బజార్ అంటారు. రైతు బజార్ యువతల బందుకున్నది, మెట్రో స్టేషన్ యువతల బందుకున్నది, నడుమిట్లో తవ్వబోతున్నది. ఈ తవ్వపంట లోపలికి పోతే ఆయుర్వేదం దవాఖాన ఉన్నది. ఊకే కాళ్ళు నొస్తున్నాయి అంటున్నావు కదా. ఆయుర్వేదం దవాఖానకు పోయి చూపించుకో చంద్రమ్మ అంటే బయలుదేరి నడుస్తున్నా. ఆయుర్వేదం దవాఖానకి ఈ సంతలకేంచి ఇట్లనే పోవాలి చక్కగా, ఒకటే సడకు నడుచుకుంటా పోతా ఉంటే ఇటు బందుకు ఆయుర్వేదం కళాశాల అని వచ్చింది. ఆయుర్వేదం కళాశాల అంటే పెద్ద పిల్లలు చదువుకునేది. ఉస్కూల్ అయినాక పాఠశాల అంటేనేమో ఉస్కూలాయ్, కళాశాల అంటే కాలేజు, పెద్ద పిల్లలు చదువుకునేది. అది అయినాక ఇంకా జర ముందుకు పోతే దవాఖాన ఉంటుంది. నాకు ఎరకని దవాఖాన నేను ఒక పారు చూసిన. నడుండి ఇట్లా నడుచుకుంటూ పోదామండి. ఈయన దాకా వచ్చినాక ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మరియు పరిశోధన విభాగం అని రాసినది, ఎర్రగడ్డ హైదరాబాద్ అని రాసినది, తెలంగాణ ప్రభుత్వంది. నడుండిగా ఈరోజు ఎట్లెట్లున్నది ఏమేమి కథ అన్నీ చూసుకుందామండి. ఆయుర్వేదం కళాశాల ఎట్లున్నది ఏమిటో. గేట్లకేంచి లోపలికి వస్తే బొంగుల పెద్దగానే ఉన్నదమ్మా. ఆడికేంచి దవాఖాన బొంగులు ఆడికేంచి షురు చేసి దాకా ఉన్నది. పేద దవాఖాన, గవర్నమెంట్ దవాఖాన. మనసుంటి పేదోళ్ళ కోసము రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం చేసే దవాఖాన కాబట్టి గవర్నమెంట్ దవాఖాన. ఇది పేదోళ్ళ దవాఖాన ఆయుర్వేదం. కాకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల అని రాసినది. ఈ పొద్దు రేపు ఆయుర్వేదం కూడా చాలా పీరం అయిపోయింది. ఇంత పీరంలో కూడా పబ్లిక్ అందరూ ఈ రోజులల్లా కొంతమంది ఏందంటే మన కరోనా అయిపోయిన కాడికెంచి ఆయుర్వేదాలు, కషాయాలు, నూనెలు గిసుంటి వాటి మీద బాగానే ఆలోచన పెట్టుకుంటున్నారు. లోపలికి రాగానే శ్రీ ధన్వంతరయ్యే నమః అని రాసి ఉన్నది. భగవాన్ ధన్వంతరి అంట. లోపలికి రాగానే పబ్లిక్ అంటే పబ్లిక్ ఉన్నారు. అమ్మ బాగానే మంది పబ్లిక్ ఉన్నారు. అమ్మ ఏం చూపించుకోనికి వచ్చినావు? బొక్కలు నొప్పులు బాగా అయినాయి, చూపించుకుని వచ్చినాయి. ఇప్పుడు అడ్మిట్ రాసింది వల్ల. అడ్మిట్ రాసినారు ఇద్దరికి, మా ఆయనకి నాకు. ఇద్దరికి, అన్నకు నీకు ఇద్దరికి రాసినారు. ఈ బొక్కలు బాగా ఏమో మరి ఎందుకో తెలియదు కానీ ఇట్లా చేయలేస్తలేదు, ఈ కాలు నడవసలేదు, ఉబ్బినాయి అనమాట. సరే చూపించుకుందాని వస్తే సరే అడ్మిట్ కాని చెప్పి అడ్మిట్ రాసిండ్రు. ఏడికెంచి వచ్చిండ్రమ్మా? మాది ముషీరాబాద్. అమ్మ ఇప్పుడు బొక్కల దవాఖానలు బాగానే ఉన్నాయి కదా బయట, అక్కడికి వెళ్ళలేదు నేను. వచ్చినావు కొంచెం ఆయుర్వేదమే బాగుంటుందా వచ్చినాం అన్నట్టు. ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ ఉండే కదా దీంతో. ఇప్పుడు ఇంగ్లీష్ మనం మందులు వాడితే మళ్ళీ దాంతో ఏదైనా రోగం వస్తుంది, మళ్ళీ నెత్తి నొప్పి వచ్చి ఇంకో నొప్పి. ఇక అవన్నీ ప్రాబ్లం కావాలంటే ఇది తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఇక్కడికి వస్తాను అట్లా. అన్న ఏం కాళ్ళ నొప్పులు చేయలేస్తలేదా అంటున్నది అక్క? చేయలేసాలి ఆమెకు, నాకేమో ఇది డిస్క్ ప్రాబ్లం నడవస్తలేదు. అన్న ఆయుర్వేదం వాడమని ఎవరు అన్నారు? అక్కడ ఇట్లే మా పిల్లలు వాళ్ళు చెప్తే వచ్చేసింది. ముందు ఎప్పుడు ఆయుర్వేదం తిన్నావా అన్న? కానీ ఈ మధ్యలో తిన్నా, ఎప్పుడు తినలేదు. ఒక వేరే దగ్గర. అన్న తేడా ఏమన్నా ఉన్నది ఆయుర్వేదంకు అల్లోపతికి చేయించుకున్నావు కదా నువ్వు? అంటే ఇప్పుడు మందులు వాడినోని కాబట్టి నేను అడుగుతున్నా, ఎట్లా అనిపిస్తున్నది ఆయుర్వేదం వాడు? ఇప్పుడు ఆయుర్వేదం వాడితేనే దీనికి ట్రీట్మెంట్ బాగుంటుంది అంట. ఆయుర్వేదం వాడితేనే మంచిగా ఉన్నదా అంటున్నాను. అన్న నీ పేరేంది? రాములు. అన్న అమ్మ నీ పేరు? అమృతమ్మ రాములన్న ఇద్దరు కలిసి వచ్చిండ్రు. ముషీరాబాద్ వాళ్ళు అంట పాపము, వచ్చి చూపించుకుందామా అంటని వచ్చిండ్రు. అమ్మ నీ పేరేంది? పద్మ. ఏడికించి వచ్చినావు పద్మ? ఏంది ఏం చూపించుకోనికి? అరే నువ్వు చిన్నదాన్ని, నీకు ఇప్పుడే నొప్పాలి మోకాల నొప్పులు అరిగిపోయి గుజ్జు కాల్షియం లేక ప్రాబ్లం అయిపోయింది. 15 రోజులు అడ్మిట్ అయ్యి వెళ్ళాను, మళ్ళీ తగ్గలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ 3rd స్టేజ్కి వచ్చింది. 4th స్టేజ్ దాకా ఉంటుందంట, 3rd స్టేజ్కి వచ్చింది. అయితే మళ్ళీ తగ్గలేదు. మళ్ళీ 15 రోజులు అయినాక రమ్మని చెప్పారు. ఇక అట్లా 4-5 సార్లు చేయించుకుంటే కొద్దిగా తగ్గుతుందమ్మా, చాలా గ్యాప్ వచ్చింది కదా నీకు, అట్లా 4-5 సార్లు చేయించుకుంటే తగ్గుతుంది ట్రీట్మెంట్ అని అన్నారు. అయితే ఇప్పుడు 15 రోజులు ఉండేసేలే పండగకి, ఇప్పుడు మళ్ళీ మందులు తీసుకెళ్ళడానికి వచ్చాను. అంటే నీకేమైనా తేడా తెలుస్తున్నదా అమ్మ మందులు వాడిన? అంటే ఇది చాలా ఉంది కదా, ఆపరేషన్ దాకా వెళ్ళింది ప్రాబ్లం. అట్లా ఆమె ఏమంటుందంటే ఇప్పుడు 1st, 2nd అవర్ ఉంటే తగ్గిపోయేది,
ఇప్పుడు థర్డ్ స్టేజ్ దాకా వచ్చింది. థర్డ్ ఫోర్త్ అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మళ్ళీ ఇప్పుడు ట్రీట్మెంట్ చేంజ్ చేస్తానని అన్నారు. మళ్ళీ వచ్చాక కొంచెం టైం. ఎవరు చూస్తున్నారు నేను? ఈ 3వ నంబర్లో మేడం చూస్తుంది. బాగానే చూస్తారు, పర్వాలేదు. ట్రీట్మెంట్ మటుకు చాలా బాగుందమ్మా. ట్రీట్మెంట్ బాగున్నదా అని చెప్తున్నా. నీ పేరేం చెల్లి? పద్మ. పద్మమ్మ 15 రోజులు ఉండిపోయిందంట. 4వ స్టేజ్కి వచ్చినాయి అంట. పాపం కాళ్ళు నొప్పులు. ఏమిటి చూపించుకొని వచ్చినావు తమ్మి? నాకు సోయర్సర్స్ వచ్చిందాక తల పైన, ఇక్కడ బాడీ పైన, అక్కడంతా వచ్చిండే. దీనిపైన ఇదంతా తమ్మి ఇప్పుడు దీనికి ఇంగ్లీష్ మందులు బాగా ఇస్తారు కదా. ఇంగ్లీష్ మందులు వాడినందుకే ప్రాబ్లం వచ్చిందాక. అప్పుడు స్టార్టింగ్ పైన చిన్నగా ఉండేది, దాని తర్వాత ఇంగ్లీష్ మందులు వాడుతున్న కొద్దీ ఇంకా పెరిగిపోతుంది. ఏంటి సార్ పెరిగిపోతుందంటే నెక్స్ట్ టైం ఇంకో మందులు రాస్తా అని చెప్పి రాస్తున్నప్పుడు అది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. మా ఫ్రెండ్ ఒక ఆయన తెలిసిన ఉండే, ఏసఐ దగ్గర హాస్పిటల్ ఇట్లా ఉంది ఒకటి, దానికి వెళ్తే బాగానే ఉంటుంది, అక్కడికి వెళ్ళండి మీరు అని చెప్పినండి. వచ్చిన తర్వాత నుంచి నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్, ఈ లెఫ్ట్ కాల్ బాగా నొప్పి ఉండేది, నడవనికి రాకపోతుండే. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఈ నొప్పి, చేతి నొప్పి పోయింది, కాలు నొప్పి కూడా పోయింది, తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందుకు ఇట్లా పెద్ద పెద్దగా కనిపించేది కూడా. పెద్ద రూపాయి బిళ్ళలు అంత కనబడుతుండే కావచ్చు. చూడండి ఇక్కడ బాడీ బాగానే ఇదంతా ఉంది కదా, ఇదంతా నెత్తి మీద కూడా అంత ఉండేది. అట్లనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం తగ్గుకుంటా నీకేమైనా తేడా తెలుస్తున్నదా తమ్మి? తక్కువ అవుతున్నదా? తగ్గుతున్నట్టు తెలుస్తుంది. కాకపోతే వాళ్ళు చెప్పినట్టుగా మనం వాళ్ళు ఏదైతే తినమంటారో అది తింటూ ఉంటే తగ్గిపోతుంది. తమ్మి మరి ఖర్చు ఎంత వస్తున్నది? ఖర్చు ఏం లేదక్క, అంతా ఫ్రీ ఉందిగా. గవర్నమెంట్ అంత గవర్నమెంట్ ఫ్రీ అంతా వాళ్ళే ఇస్తారు. ఏదైనా దొరకని ఎడల అలాంటి టైంలో మనం బయట వెళ్ళి ఏదైనా మెడిసిన్ బయట తీసుకోవాల్సిందే, కానీ మ్యాక్సిమం వీళ్ళే ఇస్తారు అన్ని. చాలా బాగుంది. నేను ఇక్కడ రైమత్ నగర్లో ఉంటాను. నా పేరు బండియారి రాజుగౌడ్ అక్క. నేను మామూలుగా సోషల్ వర్క్ చేస్తుంటానంట. సోషల్ వర్క్ చేస్తాడంట. పెద్దగా ఏం సంపాదన కూడా ఎక్కువ ఉండదు. సోషల్ వర్క్ అంటే ఉత్తపుణ్యానికి పని చేసుడేనా, పని సంపాదన కూడా ఉండదు ఆ తమ్మునికి. ఏం చేయాలని అంత తిరగంగా ఇక ఇంగ్లీష్ మందులు వాడితే చేయి కాలు గిట్టని వచ్చిందంట. వీడికి వచ్చినాక కొంచెం తక్కువైంది. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిండ్రా? అవునక్క, వాళ్ళే ఇచ్చినాయి. మెడిసిన్ ఇవి ఇస్తారు. పద్మావతి మేడం గారు అని, డాక్టర్ పద్మావతి అని, ఇవన్నీ మెడిసిన్స్ ఇస్తారు. దీంట్లో కూడా ఇంకా టాబ్లెట్స్ ఇవన్నీ ఫ్రీగానే ఉంటాయి మేడం. చాలా ఫ్రీగానే ఇస్తారు, బాగుంది. ఫ్రీగానే ఇచ్చిండ్రా అంట. పోయేస్తా తమ్మి. ఏం పేరు అంటే? రాజుగౌడ్ అక్క. బండి రాజు. పోయేస్తా. నడుముల గ్యాప్ ఉంది నాకు, చాలా 5 సంవత్సరాలు అయిపోయింది. చాలా జాగాలో మందు తీసుకున్నా కానీ ఏం తక్కువ కాలే, అందుకనే ఇక్కడ వచ్చింది. ఆయుర్వేదంకి ఒమ్మని ఎవరు చెప్పిండ్రు? మాకు ఎవరైనా చెప్పింది, అందుకనే. ఎక్కడికి వచ్చింది? కాచిగూడ. పంచకర్మ చేస్తారంట, అందుకని పంచకర్మ చేపియనికి ఈ అమ్మని తీసుకొని వచ్చిండు కాచిగూడ నుండి. మొదలు వచ్చినావా అన్న ముందు ఎప్పుడన్నా? ముందుగాల కూడా నాకు అది జాయింట్ పెయిన్ వస్తే 3 నెలల మందు తీసుకున్న తక్కువ అయింది. ఎట్లా అనిపిస్తుంది ఈ ఆయుర్వేదం మెడిసిన్ తీసుకుని? ఇక్కడ వచ్చినాకనే తక్కువ అయింది నాకు. ముందుగాల కూడా पहले भी आए थे जब भी ठीक होगा इधर. 2 ఏళ్ల కిందట ఇట్లా అమ్మకు జాయింట్ పెయిన్ వస్తే ఇట్లా వచ్చిండ్రంట. వస్తే ఇట్లా తక్కువ అయిందంట. అక్కడ పోతే ఏదో లైన్ ఉన్నది. ఏమి ఇస్తున్నారో ఎవరు చూస్తున్నారో చూసొత్తాం పండి. మగ పిల్లలకు పేద లైన్ ఉన్నది, ఆడపిల్ల జర తక్కువనే ఉన్నది. ఏమిటికి వచ్చినావు తమ్మి? ఎవరు చూస్తారు ఇంట్లో? మా నాన్నకు వచ్చింది. మీ నాయన కోసం వచ్చింది. ఇప్పుడు ఏంటి నువ్వు డాక్టర్ సార్ ఉన్నాడా లోపల, లేకపోతే ఏమిటికి? మెడికల్ మేడం ఉంది, డాక్టర్ సార్ వాళ్ళు మందులు తీసుకోనికి పిరియా లేకుంటే ఏమైనా పైసలు ఇవ్వాలన్నా? ఏడికెంచి వచ్చినావు? వికారాబాద్. ఈ తమ్ముడు వికారాబాద్కి నుంచి వచ్చిండు. ఫిరియేనా అంటారా మందులని? అన్న ఏడికెంచి వచ్చినావు అన్న? మేము కూకుడుపల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి మేడం. అన్న ఏమిటికి మందులు తీసుకుంటున్నావు ఈరోజు? ఇక్కడ ఆయుర్వేదం హాస్పిటల్ మేడం, ఇది బాగానే చూస్తారు ఇక్కడ. మాకు ఇంతకుముందు కూడా వచ్చాం కానీ బాగానే పనిచేసినాయి, అందుకే మళ్ళీ వచ్చాం మేము. ఏమి ప్రాబ్లం ఉండే అన్న? నాకు కూడా స్కిన్ ఎలర్జీ ప్రాబ్లం ఉందని అందుకు వచ్చాం. మరి మందులకు పైసలు ఏమన్నా కట్టాలి? లేదు మేడం, ఫ్రీగానే ఇస్తారు ఇక్కడ, అన్ని ఫ్రీగానే. అన్ని ఫ్రీగానే. డబ్బులు తీసుకోవట్లేదు. బయట టెస్ట్లు ఉంటే ఏమన్నా లేకుంటే బయట తెచ్చుకోవడం. బయటకు రాస్తారు మేడం, లేదు కొట్టాక బయట తీసుకోవాలా. ఇక్కడైతే మ్యాక్సిమం అన్ని ఇచ్చేస్తారు ఫ్రీగానే. అన్న నువ్వు ఎడికెంచి వచ్చినావన్నా? మేము ఇక్కడ నుంచి వచ్చినాం మేడం, కూకట్పల్లి నుంచి వచ్చాం. కూకట్పల్లి. ఏం చూపించుకోనికి వచ్చినావు? స్కిన్ ఎలర్జీ ఉంది, ఎలర్జీ చూసుకొని చేయించుకోవడానికి. స్కిన్ ఎలర్జీకి అన్న ఎట్లా మరి? ఏమైనా మందులు వాడినావా మొదలు? ఇదేనా తొలితొచ్చుడు? ఇంతకుముందు వాడాము,
మెడిసిన్ అవి తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఇక్కడ వస్తే ఇక్కడ వచ్చాము, కానీ కొంతవరకు తగ్గింది బాగానే, చూడాలని చెప్పేసి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. తగ్గుతుంది పెరుగుతున్నదా అని మళ్ళీ ఇటు వచ్చిండంట అన్న. ఇక్కడ తగ్గుతున్నది చూడాలి అంటున్నాడు అన్న. ఎక్కడికి జీడిమెట్లో జిడిమెట్లు అన్న. ఏం ప్రాబ్లంకి వచ్చినావు? స్కిన్ ప్రాబ్లం. అరే బయట డెర్మటాలజిస్టులను ఒక్కొక్క డాక్టర్ 2000, 2500, 1500, 1000 రూపాయలు తీసుకుంటున్నారు చూడనికనే. డెర్మటాలజిస్టులు नहीं, ये स्किन प्रॉब्लम के लिए डर्मेटोलॉजिस्ट रहते ना, स्किन डॉक्टर बहुत कास्टली रहते. हाँ, कास्टली देता हम लोग. कभी तो भी गए क्या आप? 2-3 मरतबा गए मैडम. 2-3 कितना खर्चा हुआ? 2-3 हज़ार रुपये तक खर्चा के लिए 1 वीक में किया, लेकिन कोई फ़ायदा नहीं हुआ. इधर कब से आ रहे? इधर अभी तो 2 महीना हुआ आकर के मेरे को. 2 क्या महीने तो भी फर्क लगा आपको? अभी वैसा धीरे धीरे फ़ायदा करता मैडम, लेकिन अच्छा फ़ायदा करता. వస్తుందా అంట కానీ ఒకటేసారి దాబుకు మనం ఒకటేసారి మంత్రం వేసి మాయం చేసినట్టు కాదు, కానీ మేలమేల తక్కువ అవుతుంది, కానీ పైసా ఖర్చలేదు అంటున్నా. అమ్మాయి ఏడికెంచి వచ్చినావు? చెల్లె? జగదీర్గుట్ట. జగద్గిరిగుట్ట. ఏమిటికి వచ్చినావమ్మా? ఏం ప్రాబ్లం? బ్యాక్ పెయిన్. అంటే పిల్లకి ఎంతమంది పిల్లలు? బాబు. ఒక బాబు నడుము నొప్పి అంటున్నవాడు వేరుగా దావానికి పెళ్ళి ఏవా? మన మరాన్లను ఎత్తుకోవా? మరి ఎన్ని రోజుల నుండి వస్తున్నావు మందులకు? 3 నెలలు అవుతుంది. ఎట్లా అనిపిస్తున్నది ఇక్కడికి వచ్చినాక? కొంచెం బెటర్, పర్వాలేదు. ముందు ఎప్పుడన్నా ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకోలేదమ్మా? తీసుకున్నాను. 4-5 హాస్పిటల్కి వెళ్ళాను, ఎక్కడా తగ్గలేదు. ఇంకా సర్లే అనేసి ఇంకెక్కడికి వచ్చి. మరి ఇది అవకాశం అడ్రస్ ఎవరు చెప్పిరి? మా వారు ఇక్కడ చూపించుకున్నారు ఇంతకు ముందు, అలా నాకు తెలుస్తుంది. మీరు ఎక్కడ వాళ్ళమ్మా? ఏ ఊరు వాళ్ళు మీరు? ఆంధ్ర మాట్లాడటం దగ్గర. పాలకొల్లు వాళ్ళు అంట వీళ్ళు. అక్కడ దిక్కు ఆంధ్ర దిక్కోళ్ళు. మంచిగా చూపించుకోమరా, తీసుకో మందులు. చెల్లె ఎక్కడికి వచ్చి పెట్టా? మంచిర్యాల. ఈడేడుంటారు హైదరాబాద్లో? ఆల్వాళ్ళ దగ్గర. ఏం చూపించుకొని వచ్చినావమ్మా? పిల్లల కోసం. ఎన్ని ఏళ్ళు అయింది పెళ్ళి? 5 నెలలు. 5 నెలలు అయింది. అప్పుడు పిల్లల కోసం వచ్చిన 5 నెలలు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతున్నారా? 5 సంవత్సరాలు అయిందంటే ఈ బుజ్జి పిల్లల కోసం వచ్చింది. ఏం పేరమ్మా? గీత. చూపించుకో మందులు తీసుకొని వచ్చినావా ఇప్పుడు? నీ పేరమ్మా? మంజుల. అక్క ఏం చూపించుకుంటున్నావు? లంగ్స్ కొంచెం ఇబ్బంది అయింది. ఏడికెంచి అక్క మీరు? హౌసింగ్ బోర్డు. ఇప్పుడు లంగ్స్ అంటే అప్పుడు కరోనా తర్వాత అందరికి లంగ్స్ అన్నారు. దానివల్ల వచ్చింది, కరోనా తర్వాతే వచ్చింది. ఇదివరకు కూడా చూపించుకున్నాయి ఇక్కడ, కాళ్ళ నొప్పులకు తగ్గినాయి. మెడిసిన్ బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదం మంచిగా పని చేస్తుంది. కాళ్ళ నొప్పులకు చూపించుకుందా అంటే ఈ అక్క మంచిగా పని చేసిందట. నేను కూడా చూపించుకుంటా. ఏ డాక్టర్ తను చూపించుకున్నావు అక్క? ఇక్కడే 16th రూమ్ నెంబర్ 16. ఇప్పుడు 2లోకి వెళ్ళాను. యాద వేసుకోండి జర, నేను మళ్ళీ మర్చిపోతాను. రూమ్ నెంబర్ 16. నేను పోయి చూపించుకుంటాను అక్క. నాకు కూడా కాళ్ళు నొప్పులు చాలా. మరి తీర్మారు చూస్తుంటాను. ఈ మాటలు బాగుంటాయి సరదాగా. అమ్మ ఏడికేంచి వచ్చినావు? మాది కరీంనగర్. ఈడ యాడ్ ఉంటారు మరి? ఇక్కడ గుట్టలనే ఉంటారు కానీ ఇప్పుడు ఉంటలే, కరీంనగర్. అక్కడికి వెళ్ళి మందులకి వచ్చినావా మరి? పొద్దు కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు నడవస్తలేదు, మందులకే వచ్చినాం. మరి చూపించుకున్నావా అమ్మ? మొన్న చూపించుకున్నాము. అది థైరాయిడ్ టెస్ట్ అవన్నీ చేసిరు, రిపోర్ట్ నార్మల్ వచ్చినాయి. మళ్ళీ మెడిసిన్స్ రాస్తే మందుల కోసం తీసుకుందామని వచ్చినాయి. ఇప్పుడు టెస్ట్ లేడీ చేయించుకుంటావు మరి? అక్కడ ల్యాబ్లా. ఇల్లనే. ఖర్చు పట్టింది ఏమన్నా? ఫ్రీయే. మందులు పెరిగాయి, అన్నీ ఫ్రీయే. అన్నీ ఫ్రీగానే మంచిగా ఆయుర్వేదం దవాఖానలా. ఈ చెల్లి కరీంనగర్ వాళ్ళు, ఈ చెల్లి వాళ్ళు కాలు బాగా నొస్తున్నదా అంటే చూపించుకోనికి వచ్చింది. ఇప్పుడు రేపు అందరికి మనందరికి కాళ్ళ నొప్పులే ఉన్నాయి. అమ్మ ఏం చేయాలి? నీకేమున్నది అక్క ప్రాబ్లము? लीवर में स्टोन है और कमर में बैक पेन में पेन है. కమర్ మే పెయిన్, నొప్పి అంటే అక్క గిట్లా లివర్లో గిట్లా స్టోన్లు వస్తాయి అక్క. మూత్రపిండాలలో రాళ్ళు వస్తాయి అని విన్నాం. కానీ ఇప్పుడు ఎండ్ల కిడ్నీల రాళ్ళ? किडनीला, लीवरला. ఇక జర పాపం అక్కకు చూస్తే ఉన్నది. ఏడికెంచి వచ్చినావు అక్క? मेहदीपट्टनम. మెహదీపట్నంకెంచి వచ్చింది. ముందు వచ్చినావా అక్క? बताए प्राइवेट में नहीं, पहले हमारे हस्बैंड को बता रहे हैं. హస్బెండ్ కో బతారే. చూపించుకున్నారా? అమ్మ నువ్వు వేడికించరా? నమస్తే అక్క, నేను మల్కాజ్గిరి నుండి వచ్చాను. బాగానే దూరం అమ్మ. మల్కాజ్గిరి అంటే లాల కూడా మిర్జాలు కూడా అటు పోవాలి, ఇక మెట్టు కూడా కేంచి అటు పోవాలి. అవునక్క. అంత దూరం నుండి వచ్చిన చెల్లె? అవునక్క, నాకు మడమల నొప్పి చాలా ఉండే, ఇక్కడికి వచ్చిన తగ్గింది.
ఇంకా మళ్ళీ మెడిసిన్స్ కూడా మళ్ళీ ఒకసారి తీసుకొని వెళ్దామనేసి అని వచ్చాను. అమ్మ గంత దూరంకేంచి ఈడికి వచ్చే బదులు ఆడని ఒక దవాఖానలో చూపించుకుంటే కదా మరి. నేను ఇక్కడ ఫోన్లో చూస్తే ఇక్కడ పర్లేదు బాగా అనిపించింది అని చెప్పేసి అని వచ్చాను. నా తరఫున ఇంకొక 5-6 మందిని కూడా తీసుకొచ్చాను, వాళ్ళకి కూడా తగ్గింది. చూసినారు ఈ చెల్లెనంట ఈమె ఫోన్లో చూసిందా అంట, వాళ్ళకి తగ్గింది, ఈమెకి తగ్గింది, ఈమె ఏంటి మళ్ళీ 5గురిని తెచ్చింది, వాళ్ళకి ఇట్లా తగ్గింది. ఏమున్నదమ్మా ఏం రాపించుకోవడం? కీళ్ళ నొప్పులు మొన్ననే వచ్చాను నేను, కొద్దిగా తగ్గింది అంతే. ఏడికించక్క మీరు అంటే మీరు ఏ ఊరు వాళ్ళు? ఇక్కడే మీ ఊరు? మా ఊరు హైదరాబాదే. హైదరాబాద్ వాళ్ళు. అక్క ఇప్పుడు కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ ఇంగ్లీష్ మందులు తినలేదా? తిన్నాను కానీ పెద్దగా ఉపయోగం లేదు, అది అందువల్ల మళ్ళీ దీనికి వచ్చానమాట. ఇంగ్లీష్ మందులు తిన్నదా అంటే ఈ అక్క ఉపయోగం లేకపోయే అందుకని ఆయుర్వేదంకి వచ్చిన అంటుంది. అక్క నీ పేరు? కేవి పద్మ. పద్మక్క ఇంగ్లీష్ మందులు తిన్నది కానీ ఉపయోగమే లేకపోయా అంటుంది. అమ్మ ఏడికేం చేస్తున్నావు? కూకుడుపల్లి. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పుల్లాగా ఆపులు వస్తున్నాయి కాలు, అందుకు చూపించుకుందాం అనేసి వచ్చాను. అక్క ఎన్నిసార్లు వచ్చినావు? బాగానే రాసుకున్నావు నీ దాంట్లో ఏమైనా పుస్తకం? బాగానే వారం వారం. ఎట్లున్నది అక్క మరి ఏమైనా తేడున్నదా? కొంచెం పర్వాలేదు, తగ్గింది బాగుంది. ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది రాబట్టి? నేను సుమారుగా 1 year అయిపోయింది, సంవత్సరం నుంచి. ఏది ప్రాబ్లం ఉన్నా ఇడికే వస్తానన్నమాట, అలవాటు అయిపోయింది. ఆయన కూడా రమ్మంటాడు డాక్టరు, సర్లేని వచ్చి రాపించుకొని తీసుకుపోమ్మా అంటాడు, అందుకని వచ్చిపోతాను. మంచిగా వచ్చి చూపించుకొని బాగా పని చేస్తాయి. ఒకప్పుడు ఆయుర్వేదం అంటే మెల్లగా పని చేస్తాయి, ఆయుర్వేదం ఎవరు చేపించుకుంటారు అంటుంటారు, ఊర్లలో చేపించుకుంటారు, ఊరళ్ళు తినే మందులు ఆయుర్వేదము మనం తింటాం అందరు పట్నపోళ్ళు. ఇప్పుడు పట్నపోళ్ళు అంతా మొత్తం నిలబడి లైన్లా ఒకటే మందులు తీసుకున్నాడు, మందులు రాపించుకున్నాడు, ఇట్లా నడుస్తున్నది. ఇది ఆయుర్వేదం దవాఖాన మనం లోపలికి పోయినామా ఆంధ్ర పబ్లిక్ నిలబడి లైన్లో డాక్టర్లను చూపించుకోబోతున్నారు. ఒక దిక్కేమో మందులు ఇస్తున్నారు, పిరిగా మందులు ఇస్తున్నారు, మందులు తీసుకొని నిలబడ్డ లైన్ ఇదంతా. అమ్మ ఇగో నా ఆధార్ కార్డు, నేను బొక్కల డాక్టర్ తనకి పోవాలి, కాళ్ళ నొప్పులు నాకు. కాళ్ళు నొస్తున్నాయి అమ్మ, ఇరుగుతాయి తల్లి. ఏం దెబ్బ తగలేదు, ఏం లేదు, నాకు ఉట్టిగానే కాళ్ళు నొస్తున్నాయి. ఊరికే పొద్దుగాలు లేచేసరికి కాళ్ళు నొస్తున్నాయి. నాకు ఒక డాక్టర్కి రాసి జర 40. నా పేరు చంద్రవా. ఇగో నాకు చిట్టి రాసి ఇచ్చిండ్రు, డాక్టర్ తానికి ఓమ్మని పోయి డాక్టర్ సార్ నువ్వు కాల్చేసి కాళ్ళు నొప్పులు చూపించుకుంటా గటు పోవాలనంట. మనము చిట్టి రాపించుకొని అవతల బందుకు పోతే డాక్టర్ సార్ ఉన్నాడంట, 1 నెంబర్ రూమ్లకు పోమ్మన్నారు. 1 నెంబర్ రూమ్లకు వచ్చిన. సారు నమస్తే. ఇక నా పేరు చంద్రవ్వ, 40 ఏళ్ళు. నాకు కాళ్ళ నొప్పులు అంటే కాళ్ళ నొప్పులు మస్తు కాళ్ళ నొప్పులు సార్. నాకు ఈ రోజు పొద్దుమికి కాళ్ళకు కొబ్బరి నూనె ఆ నూనె రుద్దుకొని వండుకుంటున్నా కానీ నొప్పే తక్కువ అవుతలేదు. ఏం పని చేస్తాను? ఎందుకు వస్తున్నాయి అట్లాగా నొప్పులు? ఇట్లని బాగా నడుస్తావా? బాగా నడుస్తా. అప్పుడు మేడారం పోయినా ఫిబ్రవరిలో, ఆడికెంచి అయితే ఇక నొప్పులు ఎక్కువైనాయి, కాళ్ళ నొప్పులు మస్తు కాళ్ళ నొప్పులు సార్. ఇట్లా కీలు నొస్తాయి అప్పుడప్పుడు, మోచేతుల బొక్కలు, గీ బొక్కలు, ఏళ్ళ బొక్కలు, మోకాళ్ళు, మడిమేలు, ఇక్కడ మడిమెల కాడ ఒక బొక్క ఉంటుంది కదా, ఆ బొక్క, ఏళ్ళ బొక్కలు అన్నీ నొచ్చుడే నొచ్చుడు. మేడారంకి ఇప్పుడు 6 నెలల నుంచి నొత్తనే ఉన్నాయి మరి నీకు? ఏం మందులు వాడట్లేవా? ఎక్కడన్నా చూపించుకున్నావా? డాక్టర్లకి ఎక్కడన్నా చూపించుకున్నావా? మరి మందుల దుకాణంలోకి పోయి ఆ సార్ని అడిగిన, సార్ కాళ్ళని వస్తున్నాయి జర ఏమైనా గోళీ అంటే ఇస్తాడు. చిన్నప్పుడు తక్కువ అవుతున్నాయి, మళ్ళీ షురు అవుతుంది. అంతే కదా మరి, నొప్పులు గోలేసుకున్నా నొప్పులు తగ్గుతాయి, 6-7 గంటలు పనిచేస్తాయి. అట్లా కాదు, నీకు మంచిగా ఆయుర్వేదిక్ మందులు రాసిస్తా, మంచిగా ఒక 1 నెల రోజులు అట్లా వాడు, అప్పుడు నీకు మొత్తం ఫలితం వస్తుంది. ఇప్పుడు ఎక్స్రేలు గిట్ల ఏమన్నా తీసారా మరి మోకాళ్ళు? తీయలేదు సార్, గంత దాకా పోలే. ముందైతే ఒక మంచి ఆయుర్వేదిక్ మందులు రాసిస్తామా, ఆయుర్వేదిక్ మందులు వాడండి, ఒక 15 రోజులకు వాడి ఎలా ఉందో చెప్పండి. సారు మరి చూసుడంటే పిరి అన్నారు కానీ నాతో పైసలు లేవు, మందులు కొనుక్కోను. లేదమ్మా, ఇక్కడ మందులు కూడా ఫ్రీగానే ఇస్తాము, రక్త పరీక్షలు కూడా ఫ్రీగా అవుతాయి. నీకు కొన్ని రక్త పరీక్షలు అవసరమవుతాయి, జాయింట్ల పెయిన్లు ఏమైనా ఉన్నాయనే విషయానికి కొన్ని రక్త పరీక్షలు అవసరమైతే అవి రాస్తాము. అవి కూడా ఇప్పుడు మనకు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ అని ఉంది, ఫ్రీగానే చేస్తాం మా దగ్గర. రక్తం తీసుకుంటారు, అన్ని టెస్టులు ఫ్రీగా అయిపోతాయి. అంతేకాదు, ఇప్పుడు మీకు కావాల్సిన మందులు కూడా మేము ఒక వారానికి సరిపడా మందులు ఫ్రీగా ఇస్తాం, పైసలు తీసుకోము, ఫ్రీగా ఇస్తాం. వారం వచ్చి మీరు చూపించుకోవాలి, మళ్ళీ వారం వచ్చి ఎట్లా ఉంది చెప్తే దానికి తగ్గ మందులు రాస్తాం. ఇక్కడ మీకు అన్ని మందులన్నీ ఫ్రీగానే ఉంటాయి. అవసరమైతే మీకు షరీక్ చేసుకొని పంచకర్మ పద్ధతులు ఉంటాయి, కొన్ని మసాజ్లు అవన్నీ ఉంటాయి, అవి కూడా చేస్తాం, అవి కూడా ఫ్రీగానే అయిపోతాయి, బెడ్ ఫ్రీనే.
అరే సార్ ఇప్పుడు మాది బయటకించి వచ్చి చూసుడే కాకుండా మళ్ళీ షెరిగిట్లు చేసుకుంటారా? చేసుకుంటామమ్మా. ఇక్కడ మా దగ్గర 204 బెడ్లు ఉంటాయి ఈ హాస్పిటల్లో. చూసుకున్న వారం రోజులు ఉండబడితే నా పరిస్థితి ఏంది సార్? వారం రోజులు కాదమ్మా, మీకు జబ్బు తగ్గే వరకు ఉండొచ్చు, 15-20 రోజుల వరకు కూడా ఉండొచ్చు. వాళ్ళకు పేషెంట్కు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అవి కూడా ఫ్రీగానే పెడతాం. నీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మా దగ్గర నువ్వు ఒక వారం 15 రోజులు ఉన్నామంటే ఆయుర్వేదిక్ మందులు ఫ్రీ, ట్రీట్మెంట్ అంతా ఫ్రీగా ఇస్తాం. కావాల్సిన ఈ పంచకర్మ పద్ధతులు అని ఉంటాయి, వాటి ద్వారా కూడా ట్రీట్మెంట్ చేస్తాము. భోజనం కూడా ఫ్రీ వసతి ఉంటుంది మా దగ్గర. మరి పంచకర్మలు గించకర్మలు అంటే అక్కడ దిక్కు కేరళ రాష్ట్రం బంధుకు తీసుకుపోయి మస్తు అది ఉన్నోళ్ళు చేసుకునే కథ. మా చుట్టి పేదోళ్ళతో కాదు, నాకు మందులు కొనుక్కోనికి దావకానికి పైసలు లేవు సార్. నేను ఇంకా మళ్ళీ పంచకర్మ యాడ చేయించుకుందు. లేదమ్మా, పంచకర్మలు కూడా ఇక్కడ ఫ్రీగానే ఇస్తాము. నీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పంచకర్మలు అనేవి భారతదేశం అంతా ఆయుర్వేదంలో చెప్పింది ఒకటే. కేరళ పంచకర్మ, తెలంగాణ పంచకర్మ, ఆంధ్రప్రదేశ్ పంచకర్మ అని ఉండవమ్మా. కాకపోతే పంచకర్మలు కేరళ రాష్ట్రంలో కొంచెం ముందు వాళ్ళు వాటిని గుర్తించి ఎక్కువ వాడకం చేసేది కాబట్టి అది కేరళీయ పంచకర్మ అనే బోర్డులు మన దగ్గర ఎక్కువ ఈ మధ్య హైదరాబాద్లో కూడా చూస్తున్నాం. ప్రత్యేకించి కేరళ పంచకర్మలు, తెలంగాణ పంచకర్మలు, బీహార్ పంచకర్మలు అనేవి ఉండవు. ఆయుర్వేదంలో చెప్పబడ్డది ఒకే పంచకర్మలు. మీరు అనుకున్నట్టు కేరళలో ఏ విధంగా ట్రీట్మెంట్ అయితే అవుతుందో పంచకర్మలు మన దగ్గర కూడా ఆ విధంగానే చేస్తాము. ఆ పంచకర్మ పద్ధతులు కూడా మన హాస్పిటల్లో, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ ఫ్రీగానే చేస్తాం. మీరు ఒక్క పైసా ఇవ్వాల్సిన పని లేదు. మరి మరి బెడ్ ఇస్తే సార్ అడ్మిట్ చేసుకుంటే కూడా ఏం పైసలు పట్టాయా? ఏం పట్టవమ్మా. బెడ్ 500 రోజుకు 600 లేదమ్మా, లేదు. బీద వాళ్ళకి అన్నీ ఫ్రీగా ఉంటాయి. మా దగ్గర 204 బెడ్లు ఉన్నాయి. అందులో 190 బెడ్లు ఫ్రీనే అమ్మ. అన్నీ ఫ్రీ. జనరల్ వార్డులు ఉంటాయి, కామన్గా అన్నీ ఉంటాయి, అన్ని వసతులు ఉంటాయి, బాత్రూములు ఉంటాయి, నీట్గా అన్నీ నీట్గా ఉంటాయి. మీరు చూడవచ్చు. అంతా చూసినాక జాయిన్ అయిపోండి, ఏం కాదు. కావాలంటే స్పెషల్ రూమ్ అనేది ఒకటి ఉంది, ఒక 7 స్పెషల్ రూమ్లు ఉన్నాయి. దానికి రోజుకు 500 రూపాయలు ఛార్జ్ చేస్తాం. ఒక విఐపి రూమ్లు కూడా ఉన్నాయి. అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు మన ఆఫీసర్లు కానివ్వండి, తెలంగాణకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా కొంచెం డబ్బులు పెట్టుకునే వాళ్ళు అందరూ కూడా అక్కడికి పోయేవాళ్ళు, కేరళకు పోయేవాళ్ళు. కేరళకు పోయి ఆ పంచకర్మలు అనే పద్ధతుల ద్వారా చికిత్స చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ విషయం ఎందుకు అని చెప్పి కూడా మన దగ్గరనే ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్న మంత్రి గారు, ఇంతకుముందు ఉన్న సెక్రటరీ గారు మన దగ్గర కూడా ఒక 8 విఐపి రూములు కట్టినారు. దానికి మాత్రం 1500 రూపాయలు ఛార్జ్ చేస్తాం ఆ 8 రూములలో ఉండాలనుకుంటే. దాంట్లో ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఏసీ అవసరము, గీజర్ కావాలి, టీవీలు కావాలి, ఇటువంటి ఫెసిలిటీస్ కావాలి. కాబట్టి మేము ఆ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 1500 రూపాయలు ఛార్జ్ చేస్తాం. ట్రీట్మెంట్ ఉచితమే, వాళ్ళకైనా కూడా ట్రీట్మెంట్లు ఫ్రీగానే చేస్తాం. ఉండడానికి ఆ రూముకు మాత్రం 1500 తీసుకుంటాం. రూముకు మాత్రం మరి ఆ వసతులన్నీ కల్పించినాం కాబట్టి మరి హాస్పిటల్ నడవాలంటే మాకు కూడా కొంత ఖర్చు అవుతుంది. ప్రభుత్వానికి కూడా ఏసీలు నడవాలంటే అన్నిటికీ రిపేర్లకు అవుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వ అనుమతితోటే తీసుకుంటున్నాం ఆ 1500 కూడా. దీనికి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అని ఉంటుందమ్మా, హెచ్డిసి అంటారు. దానికి కలెక్టర్ గారు ఆధ్వర్యమో మా సూపరింటెండెంట్, జోనల్ కమిషనర్లు వీళ్ళందరూ మెంబర్స్గా ఉంటారు. వాళ్ళ ద్వారా అది నిర్ణయించబడ్డ రేట్లే తీసుకుంటాం. దాన్ని మళ్ళీ గవర్నమెంట్లోనే డిపాజిట్ చేస్తాం. సార్ ఇది ఎప్పటి నుండి ఉన్నది నాకు ఎరకలేకపోయి. నేను హైదరాబాద్కి వచ్చి డబుల్ బెడ్రూమ్ కోసం వచ్చి 4, 5, 6, 7 ఏళ్ళు అయింది. మరి ఎప్పుడు ఎరకలేకపోయి సార్? లేదమ్మా, ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేది మనకు తెలంగాణలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్నది. 1938, ఇది 80 సంవత్సరాల హాస్పిటల్. కాకపోతే ముందు హ్యాబిట్స్లో ఉండే ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, తర్వాత చార్మినార్ ఎదురుగా చార్మినార్ యునాని హాస్పిటల్ అని అంటారు కదా, ఆయుర్వేదం హాస్పిటల్, పక్షవాతం హాస్పిటల్ అంటారు మనోళ్ళు అప్పట్లో. ఆ పక్షవాతం హాస్పిటల్ అనేది మాదే ఉండే. దాని తర్వాత ఇక్కడ ఇది 94లో కట్టినరమ్మ, 92, 93లో కట్టిరు నేను ఎండి చేసేటప్పుడు. 95లో ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కోసం ఇక్కడ కట్టడం జరిగింది. ఇప్పుడు అవతల బంధు కాలేజ్ అని ఉన్నది సార్. మరి అవునమ్మా, ఆ పక్క బిల్డింగ్ కాలేజీ. అంటే మనకేందంటే ఇక్కడ ఆయుర్వేద కోర్సు 2 రకాలు ఉంటుంది. ఒకటి గ్రాడ్యుయేషన్, BAMS అంటారు. అవి మనకు 50 సీట్లు ఉన్నాయి. మన ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 63 సీట్లు అయినాయి. మళ్ళీ పీజీ అంటారు, MD ఆయుర్వేద అంటారు. అది 3 సంవత్సరాల కోర్సు. అవి కూడా మనకు 7 డిపార్ట్మెంట్లలో పీజీ కోర్సులు ఉన్నాయి. సంవత్సరానికి 48 మంది విద్యార్థులు ఉంటారు, పీజీ విద్యార్థులు. ఇప్పుడు మీరు చూస్తున్నారు తెల్ల కోట్లు వేసుకొని అవపడుతున్న వాళ్ళందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులే. ఆ పిల్ల కూడా పీజీనే. మనకి ఇంకోటి ఏంటంటే పీజీ నేపాల్ నుంచి కూడా వస్తారమ్మా. ప్రతి సంవత్సరం 2 విదేశీ విద్యార్థులు ఉంటారు, శ్రీలంక నుంచి కానీ నేపాల్ నుంచి కానీ వస్తారు. మనకి ఇప్పుడు మీరు చూస్తున్న అబ్బాయి నేపాల్ అబ్బాయే. నేపాల్ నుంచి మనకు ప్రతి సంవత్సరం ఈ డిపార్ట్మెంట్లో ఒకళ్ళు ఉంటారు. శ్రీలంక, నేపాల్, ఇతర దేశాల నుంచి కూడా మనకు అడ్మిషన్స్ ఉంటాయి. MDs అవుతుంటారు పిల్లలు ఇక్కడ. సార్ ఇక్కడ మనదంటే ఆయుర్వేదం మనం తెలుగు వాళ్ళము, మనకు భారతదేశం కాబట్టి మనకు ఆయుర్వేదం ఉన్నది. అక్కడ నేపాల్ దిక్కు మరి వాళ్ళకి ఆయుర్వేదం ఉన్నదమ్మా. మనదే కాదు, ఆసియాలో కొన్ని దేశాలలో బంగ్లాదేశ్, పాకిస్తాను, శ్రీలంక, నేపాల్ లాంటి దేశాలలో కూడా ఆయుర్వేదిక్ కోర్సు ఉంది.
మనల్ని బేస్ చేసుకొని భారతదేశంలో ఏ విధంగా అయితే సిలబస్ ఉందో అదే సిలబస్ తోటి ఆయా దేశాలలో కూడా ఆయుర్వేద కోర్సులు నడుపుతున్నారు ప్రభుత్వ పరంగానే. నేను ఏమడదో అనుకున్నా కానీ ఇప్పుడు ఈ దవాఖాన పెద్దగా ఉంటుంది, పోయి అడ్మిట్ కావచ్చు, అంత తిరగచ్చు. సారు అన్ని ముచ్చట్లు బాగానే ఉన్నాయి కానీ నాకు అప్పుడప్పుడు నెత్తిన వస్తున్నది, లేకుంటే గొంతున వస్తున్నది. వర్లి గొంతున వస్తున్నది ఏమో అనుకుంటా, ఉడక అయితే గొంతున వచ్చి ఉండొచ్చు, లేకుంటే నెత్తిన వచ్చుడు అంటే పబ్లిక్ అందరు చెప్పిన వింటుంటా కదా, అందుకు ఇట్లా నెత్తిన వచ్చిందా, ఎందుకు ఇట్లా నాకు ఊకే నెత్తిన వస్తున్నదా అనుకుంటున్నా. ఈ నెత్తి నొప్పికి మళ్ళీ చూపించుకోవాలి. అమ్మ ఇక్కడ అన్ని రకాలే చూస్తాము. మనకి ఇక్కడ 14 డిపార్ట్మెంట్లు ఉంటాయి. 14 రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఎట్లయితే మనకు అల్లోపతి వైద్యంలా సర్జరీ, ఈఎన్టీ ఎలాగుంటుందో ఇక్కడ ఆయుర్వేదంలో కూడా కాయా చికిత్స అంటాం, అంటే జనరల్ మెడిసిన్ కాయా చికిత్స. అట్లనే ఇక్కడ బాలరోగ అంటే పెడియాట్రిక్స్ ఉంటుంది. అట్లనే ఈఎన్టీ ఉంటుంది, శాలాక్య అంటాము. ఇయర్, నోసు, త్రోటు, హెడ్, ముక్కు అన్నీ చూస్తారు, గొంతు. అంతేకాకుండా ఇక్కడ దంత విభాగం కూడా ఉంది, డెంటల్స్ కూడా చూస్తాం మా దగ్గర, అది కూడా శాలాక్యలు. లేదమ్మా ఇక్కడ లేదు, ఇక్కడ మనం ఆయుర్వేద వైద్యంతో వీలైనంత వరకు పండ్లు తీయకుండానే చేసే ప్రయత్నం చేస్తాం మేము. చేస్తాం, ఆ పని కూడా చేస్తాం. సిమెంట్ వేసుడు ఏదైతే మనకు పన్నుకు రంధ్రాలు పడ్డప్పుడు దానికి సిమెంట్ అంటే మనం బయట ఇల్లు కట్టే సిమెంట్ కాదు, దానికి వేరే మెటీరియల్ ఉంటుంది, దాంతో అట్లా రంధ్రాలు పుడపడం కోసం దాన్ని మనం కామన్ భాషలో సిమెంట్ అంటాం. ఇక్కడ కూడా ఆ విధమైన చికిత్సలు ఉన్నాయి. కాదమ్మా, దానికి వేరు ఇది వేరు. ఇల్లు కట్టే సిమెంట్ వేరు, పండ్లకు పెట్టే సిమెంట్ వేరు. సార్ ఆయుర్వేదం అంటే మొదలు ఇట్లా పక్షపాతం వచ్చిన వాళ్ళే ఆయుర్వేదంకి పోతారా అని అందరు. ఇప్పుడు గుండె నొప్పి వాళ్ళు, ఇట్లా ఏమంటారు ఊపిరితిత్తుల వాళ్ళు, మళ్ళా ఏమంటారు మూత్రపిండాల రాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ ఇటే వేస్తున్నారు. అవునమ్మా, అంటే మనకు ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ ఎక్కడైతే అత్యవసరమైన వైద్యం అవసరమో, ఆక్సిజన్ ఎక్కియటం కానివ్వండి, ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి, ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చింది ఇమీడియట్గా చేయాల్సిన ఆ జబ్బులు తప్ప మొండి దీర్ఘకాలిక వ్యాధులు అన్నిటికి కూడా మా దగ్గర ఆయుర్వేదంలో చికిత్స ఉంది. మీరు అన్నట్టుగా కిడ్నీ స్టోన్స్ కూడా మా దగ్గర చాలా చేస్తుంటాం, గాల్ బ్లాడర్ స్టోన్స్. మీరు బయట ఉన్న లైన్లో అడిగినట్టయితే మీకు తెలిసిపోతుంది ఎన్ని రకాల జబ్బులకు ఇక్కడ మనం ప్రత్యేక చికిత్సలు చేస్తున్నాము. ఇక్కడ క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్స్ కూడా మనం మేనేజ్మెంట్ చేస్తున్నాం కొంత. అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచలేకపోవచ్చు కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే అక్కడ క్యాన్సర్ వల్ల ఆ మందులు వాడుతున్నప్పుడు వచ్చే బాధ లేదని ఉంటే ఆ బాధలు దూరం చేయొచ్చు. ఇప్పుడు డయాబెటీస్ అంటే మనం చక్కెర వ్యాధి అంటాం, చక్కెర బీమార్ అంటాం, షుగర్ అంటాం. సో దానికి కూడా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండటానికి కొంతకాలం మన మందులు బాగా పనిచేస్తాయి, ఆయుర్వేదిక్ మందులు. ఆయుర్వేదిక్లో కూడా ప్రతి వ్యాధి మీద మేము ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాం. మొన్న ఈ మధ్యనే మా హాస్పిటల్లో ఒకటి ట్రాన్స్ఫర్స్ మైలైటిస్ అనే కేసు చేసినామమ్మ. మీకు ఆ పర్టికులర్స్ అన్నీ కూడా మేము ఇస్తాము, దానికి సంబంధించిన పర్టికులర్స్ కూడా చెప్తాము. బయట అల్లోపతి హాస్పిటల్ ఒక 15 లక్షలు ఖర్చు పెట్టుకున్నా కాలేదు. మా దగ్గరికి హాస్పిటల్ వాళ్ళు స్ట్రెచ్చర్ మీద వచ్చి నడుచుకుంటా వెళ్ళింది ఈ మధ్య. చాలా అది మాకు ఈ మధ్య కాలంలో ఒక మంచి కేసు మా దగ్గర చేయగలిగినాము. అటువంటివి చాలా జరుగుతుంటాయి. ఇందాక మీరు అన్నారు పక్షవాతం హాస్పిటల్ అని, అంటే ఒకప్పుడు చార్మినార్లు ఉన్నప్పుడు అట్లా పేరు పడ్డది మాకు పక్షవాతం హాస్పిటల్ అని. మీరు అన్నట్టుగా పెరాలసిస్ ట్రీట్మెంటు ఫస్ట్ 1.5 అవర్, ఫస్ట్ 24 అవర్స్లో అల్లోపతి ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత వాళ్ళకి కాళ్ళు చేతులు లేవలేనటువంటి పరిస్థితులలో మా దగ్గర ఆయుర్వేద పద్ధతులలో మసాజ్ అంటాము. మీరు మసాజ్ అని కామన్ లాంగ్వేజ్ చెప్తాం. అట్లనే కాకుండా పంచకర్మలు అని ఉంటాయి, విరేచనము, వమనము, వస్తువులు, ఇట్లా 5 రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ చేయడం వల్ల మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మా దగ్గర ఉన్న ఇప్పుడు 204 బెడ్లలో పర్టికులర్గా పెరాలసిస్ పేషెంట్లే ఆల్మోస్ట్ 50 నుంచి 60 బెడ్లలో ఉంటారు. మళ్ళీ ఇప్పుడు మామూలుగా అయితే బయట కొంతమంది చెప్పనికి సిగ్గుపడతారు, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా అర్షమోలలు, మళ్ళీ ఇంకేమంటారు అది పిస్తులు అంటారు, మళ్ళీ ఇంకొకటి ఏమో ఉంటుంది సార్, నాకు సరిగ్గా తెలియదు ఆ పదాలు, నాకు తెలిసి పడగవు చిన్నదాన్ని, మరి నాకు ఏ మేరకు అవుతుంది కానీ గసుంటి ఉంటే మరి వాటికి సార్ అన్నిటి చేస్తామో. ఇక్కడ దాన్ని శల్య విభాగము అని ఉంటుంది. శల్య అంటే సర్జరీ. మనం వేరే హాస్పిటల్లో అయితే మనం సర్జికల్ అంటాము, ఆ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. మీరు చెప్పుకున్నట్టు ఇక్కడ స్త్రీలకు వ్యాధులు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి స్త్రీ డాక్టర్లు కూడా ఉంటారు, ఫీమేల్ డాక్టర్స్ కూడా ఉంటారు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్లో లేడీస్ కూడా డాక్టర్స్ ఉన్నారు. మీరు ఎత్తిన ఏదైతే ఈ పెరాలసిస్, మన అర్షమొలలు, భగంధ్రాలు, లూటీలు ఇట్లా మనకు మామూలు భాషలో మాట్లాడుకుంటాం. అటువంటి అన్నిటికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భగంధ్రమే ఉన్నదనుకోండి, ఫిస్టులా, మీరు అన్నట్టు ఫిస్టులా అన్నావు కదమ్మా, ఆ ఫిస్టులా అనే దానికి ఇక్కడ మనం ప్రత్యేకమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి. క్షారసూత్రం అని ఒక రకమైన మెడికేటెడ్ దారాన్ని వేయటం వల్ల ఆ ఫిస్టులా అనేది పూర్తిగా తగ్గుతుంది, మళ్ళీ తిరిగి రాదు. అదే మనం వేరే వైద్య విధాన పద్ధతులలో ఆపరేషన్ చేసినట్టయితే మళ్ళీ కొంతకాలానికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదంలో క్షారసూత్ర పద్ధతి ఏదైతే దానివల్ల మనం ట్రీట్మెంట్ చేసినట్టయితే మళ్ళీ అదే ప్లేస్లో తిరిగి రాదు.
మీరు అనుకునే ఫిస్టులా భగంధరాలు అవుతున్నాయి అవి రావు మళ్ళీ. సారు ఒకపారి నాకు దవాఖాన చూపిస్తావా? నా పబ్లిక్ మరి నా సొంటి వాళ్ళు అందరూ మధ్య తరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు మేమందరం మరి పైసలు పెట్టి దవాఖానలకు పోయలేము. మాకు ఇట్లా రావాలని ఉంటుంది. ఆయుర్వేదం దవాఖానకు రావాలని ఉంటుంది. ఆయుర్వేదం చాలా కాసులీ అంటున్నారు. ఆయుర్వేదం చాలా పిరమైంది సార్. అవునమ్మా, ఎందుకు పిరమైంది? ఆయుర్వేదం మందులు బయట కొనాలంటే పిరమే, నువ్వు అన్నమాట కరెక్టే. ఎందుకంటే మనం అన్ని చెట్లు కొట్టేస్తున్నాం, చెట్లు పెట్టుడు లేదు. ఇప్పుడు ఆయుర్వేదానికి కావాల్సినవన్నీ మూలికలే. ఎక్కడైతే మనకు చెట్లు దొరకట్లేదు, ఒకప్పుడు మనకు తులసి మన ఇంటి వెనుకనే దొరికేది. ఇప్పుడు తులసి కూడా పెంచి వనాలు పెంచి మళ్ళీ అక్కడి నుంచి మనం అది కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇట్లా మనం ప్రాపర్గా ఔషధ మొక్కలు పెంచట్లేదు కాబట్టి పిరమైపోయినాయి, ఖరీదైపోయినాయి. అదే మనం అన్ని చోట్ల ఔషధ మొక్కలు పెంచినట్లయితే, వ్యవసాయం ఎట్లా చేస్తున్నాం అట్లా ఔషధ మొక్కలు చేసినట్టయితే ముందు దాని ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ మా దగ్గరికి హాస్పిటల్కు ఇంతకుముందు ఒక 5 సంవత్సరాల ముందు, కోవిడ్ కంటే ముందు రోజుకు ఒక 300 మంది ఓపీ ఉండేది. అంటే అవుట్ పేషెంట్లు అంటాం, బయట రోగులు వచ్చి చూపించుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మాకు 700 నుంచి 800 మధ్యలో ఉంటుంది మా ఓపీ. ఇంకా మాకు ప్రభుత్వం వారు ఇంకా మాకు సపోర్ట్ చేసి మందులు మంచిగా ఇచ్చినట్లయితే మేము దీన్ని 1000-1200 వరకు కూడా తీసుకుపోయి చూపించగలిగేంత సామర్థ్యత ఉన్న డాక్టర్లు అందరూ ఉన్నారు. ఉన్నారమ్మా, డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ పక్కన మాది కాలేజ్ ఉంది కాబట్టి, కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రి కాబట్టి మా కళాశాలలో 65 మంది డాక్టర్లు ఉంటారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు అక్కడ టీచింగ్ చేసే డాక్టర్లందరూ కూడా ఇక్కడ ఓపీలో ఉంటాం. మేమే కాకుండా హాస్పిటల్కి సంబంధించిన చీఫ్ మెడికల్ ఆఫీసరు, సీనియర్ మెడికల్ ఆఫీసరు, మెడికల్ ఆఫీసర్లు వాళ్ళంతా కూడా ఒక 10-15 మంది ఉంటారు. 24 గంటలు డాక్టర్లు కనిపెట్టుకొని ఉంటారు. అంతేకాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ నైట్ డ్యూటీలో కూడా ఉంటారు. లేడీ డాక్టర్లు ఉంటారు నైట్ డ్యూటీలో, మగ డాక్టర్లు ఉంటారు. ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అందరూ కూడా బీదవారు అనేది తేడా మాకే భావం లేదు. అట్లా మా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళకి మందులు ఫ్రీగా ఇస్తాం. హాస్పిటలైజేషన్ అవసరమైన వారికి ఆహారం కూడా ఫ్రీగానే ఇస్తాం. ఒకపారి దవాఖాన చూపిస్తావా? ఏమనుకోవద్దు. అయ్యో మంచిదమ్మా, చూద్దాం. ఇలాంటి వాళ్ళు చూసి మాకు ఇంకా ఎక్కువ ప్రచారం అయితే ఎక్కువ మందికి వసతి ఏర్పడుతుంది కదా. ఇది కూడా కాయ చికిత్స ఉన్నది సార్. అవునమ్మా, ఇది కూడా కాయ చికిత్స విభాగంలో 2వ ఓపీ. డాక్టర్ లక్ష్మీకాంతం సార్ మాకు ప్రొఫెసర్, కాయ చికిత్స ప్రొఫెసర్. మాకు మొత్తం 3 ఓపీలు ఉంటాయి. ఇక్కడ కాయ చికిత్సలో పీజీ కూడా ఉంది. 11 పీజీ సీట్లు ఉంటాయి. మాకు ఒక విదేశీ విద్యార్థి కూడా ఉంటాడు, నేపాల్ నుంచి. కానీ ఈ సార్ పేరు లక్ష్మీకాంతం సార్. లక్ష్మీకాంతం సారు ఎట్లున్నారు? పోరలు మంచిగా చదువుతున్నారా? బాగా చదువుతున్నారమ్మా, చాలా బాగా చదువుతున్నారు. మేము చాలా బాగా చెప్తున్నాము. ఇప్పుడు ఆయుర్వేదము చదవనీకి ఇట్లా వస్తారా సార్? బాగా మంది పిల్లలు వస్తారు, వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు, వేరే దేశం నుంచి కూడా వస్తారు. ఎంతమంది వస్తారు సార్ పబ్లిక్ రోజు పొద్దుగల? రోజు మాకైతే ఇందులో ఒక 50 మంది వస్తారమ్మా. ఈ రూమ్లో మాకు 3 రూమ్లు ఉన్నాయి. యావరేజ్ ఒక్కో రూమ్లో 50 మంది వస్తారు ఓపీ. ఒక్కొక్క రూమ్లో 50 మందికి చూస్తారంట. పోయేస్తా సారు, దవాఖాన చూస్తామంటే వచ్చిన. ఒక్కొక్క రూమ్లో 50 మంది వస్తారంట. ఇగో ఇది కూడా కాయ చికిత్సనే. ఇది కూడా 3వదా సార్? ఇది కాయ చికిత్స 3వ రూము. ఇక్కడ స్వరూప మేడం అమ్మ నమస్తే అమ్మ. ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్. అమ్మ ఎట్లున్నావు? బాగున్నా. మేము మిమ్మల్ని టీవీలో తరచూ చూస్తూనే ఉంటాం. అమ్మ పబ్లిక్ ఎంత చాలా సంతోషం. రోజుకి ఎంతమంది వస్తారు మీతో? ఒక్కొక్క రూమ్కి, మా రూమ్ కూడా డైలీ 50 మంది వస్తారు. ఇంకా ఈ మధ్యకాలంలో ఆఫ్టర్ కోవిడ్ మెడిసిన్స్ చాలా సప్లై గవర్నమెంట్ బాగా చేస్తుంది. పేషెంట్స్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. చాలా బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి, ఇంప్రూవ్మెంట్ ఉంది. పేషెంట్స్ కూడా హ్యాపీ. అమ్మ అంటే కాయ చికిత్స అంటే జనరల్ మెడిసిన్ అన్న సార్ చెప్పిండు నాకు. మన ఉమాశ్రీనివాస్ సార్ చెప్పిండు. నీ తగ్గిట్లా ఆడవిల్లలు వస్తున్నారు కదా ఎక్కువ. నీ తగ్గిట్లా మామూలు వాళ్ళే వస్తారా? జ్వరాలు, దగ్గులు అంటేనే వస్తారా? జ్వరాలు, దగ్గులే కాదు, అంటే జాయింట్ పెయిన్స్కి, పక్షాఘాత, తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, ఆల్ డిసీజెస్, న్యూరలాజికల్ డిసీజెస్ అన్ని రకాల ఉన్నాయి ఆయుర్వేదంలో. ఓన్లీ జ్వరము, దగ్గు అని కాదు, లిమిటెడ్ డిసీజెస్ కూడా కాదు. బాగానే మంది వస్తారంట. అమ్మ నీ పేరేందమ్మా? డాక్టర్ నిఖిత, సెకండ్ ఇయర్ పీజీ స్కాలర్. బాగా చదువుతున్నావా బేట? మరి చదువుతున్నా. ఎట్లా అనిపిస్తుంది పబ్లిక్ వీళ్ళందరూ పేషెంట్లను వస్తుంటే? మీరు ఏమన్నా సూదులు ఇచ్చిడి గీదులు ఇచ్చిడి చేస్తారా? మరి సూదులు ఇవ్వడం ఉండదు, మాది పంచకర్మ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. అంటే ఆయిల్తోని ప్రొసీజర్స్ అట్లా చేస్తామన్నమాట. మందులు ఉంటాయి. అంటే ఆయుర్వేదిక్లో కూడా సర్జరీ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో ఏమన్నా సూదులు అవసరం ఉంటే, చిన్న సర్జరీస్ ఉంటే అట్లా చేస్తాం. కానీ జనరల్ మెడిసిన్ దాంట్లో అయితే అవన్నీ ఏమి ఉండవు. అమ్మ నువ్వు ఎప్పుడన్నా చేస్తావా? మరి యూజీలో ఉన్నప్పుడు నేర్చుకున్నాం. పీజీకి వచ్చాక ఇది వేరే స్పెషలైజేషన్ కదా మరి.
ఇప్పుడు ఏం చేస్తున్నాం అన్నట్టు అంటే ఇప్పుడు కాయ చికిత్స డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ ఈ డిపార్ట్మెంట్లోనే పీజీ చేస్తున్నాం ఇక్కడ. అంటే ఓపీ ఉంటుంది మాకు, మళ్ళీ వార్డ్స్లో డ్యూటీ ఉంటుంది, థెరపీ రూమ్లో డ్యూటీ ఉంటుంది. అక్కడ ప్రొసీజర్స్ మేమే చేస్తాం పేషెంట్స్కి, అభ్యంగా, స్టీము, మెడ నొప్పి, నడుము నొప్పికి, మోకాళ్ళకి అట్లా. పోయి ఒకసారి పైన పోయి చూస్తా ఉన్నదా అంటే చెప్పిండ్రు. కానీ ఏం చూపించుకోనికి వచ్చినావక్క? చాలా రోజుల నుంచి వస్తున్నా, కడుపు నొప్పి చాలా బాగా చూస్తున్నాను. ప్రైవేట్ చూసి చూసి తీసుకొచ్చేసింది, ఇక్కడే వస్తున్నాను. చాలా రోజుల నుంచి వస్తున్నాను. పాప మా అక్క ప్రైవేట్లో చూపించుకొని యాస్టకు వచ్చి నుంచి వస్తున్నాను. ఏడికి చూస్తున్నావు? కోటి. చాలా బాగా ఏ కోటి ఎంత దూరం పాటాక కూర్చున్నావు అంటే కాస్తవి. కానీ రావడానికి కొంచెం కష్టం. ఎట్లున్నది ఇప్పుడు పాలన? ఇప్పుడు బాగుంది, మొత్తం నొప్పులు ఉండే అన్ని కరెక్ట్ మంచిగా అవుతుంది. నాకైతే చాలా బాగుంది. ప్రైవేట్ చూసి చాలా ప్రైవేట్ వెళ్ళి విసుకొచ్చేసి ఇక్కడ వస్తుంది. నాకు మాత్రం చాలా బాగుంది. అన్ని ఏం పేరక్క? మంజులక్క ప్రైవేట్కి పోయి యాస్టకు వచ్చి ఇగో ఈడికి వచ్చింది. పోయి వేస్తాక యాస్టకు వచ్చిందంట, యాస్టకు వచ్చి ఈడికి వచ్చిందంట. ద్రవ్యగుణ సంహిత సిద్ధాంత అంటే బేసిక్ ప్రిన్సిపల్స్, ఆయుర్వేదిక్ బేసిక్ ప్రిన్సిపల్. ద్రవ్యగుణ అంటే చెట్ల గురించి, ఏ చెట్టు ఏం పని చేస్తుందని చెప్పే డిపార్ట్మెంట్. ఈడ కూడా పీజీ ఉన్నది, డాక్టర్ విశ్వనాథ్ అని అసిస్టెంట్ ప్రొఫెసర్. వీళ్ళంతా పీజీ స్టూడెంట్స్. మళ్ళీ వీళ్ళ దగ్గరికి రారా సార్ పేషెంట్లు? వస్తారు, ఇంకా పేషెంట్లు వస్తారు, వీళ్ళ కాడికి కూడా వస్తారు, అన్ని చోట్లకు వస్తారు. వీళ్ళు కొన్ని జబ్బులు వీళ్ళు చూస్తారు, వాళ్ళకి రీసెర్చ్కి సంబంధించిన కొన్ని డిసీజెస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక జబ్బు ఉందమ్మా, సోరియాసిస్ ఉంది, సోరియాసిస్కి ఒక మందు, ఒక ఆయిల్ ఏదైనా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఆ పేషెంట్లను మేము ఇక్కడికి పంపిస్తే వాళ్ళు రీసెర్చ్ దాని మీద చేస్తుంటారు. పిల్లలు పీజీ పిల్లలు అంటే పీజీ చదవడానికి వచ్చిండ్రు. మొదలు డాక్టర్లు అయిపోయినారు, ఇప్పుడు పీజీ చదవడానికి వచ్చిన వాళ్ళు. ఏం 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 చూపించుకోనికి వచ్చినావు తమ్మి? నా వైఫ్కి ఏం చూపిస్తున్నావు? పైల్స్ ఇష్యూ ఉంది, అందుకోసం. పైల్స్ ఇష్యూ ఉన్నదా? ఇప్పుడే అడిగిన సార్ను, ఇట్లా అర్షమల్లకి ఇట్లా వస్తే ఎట్లా కష్టం కదా ఆడపిల్లలకు అని అడిగితే ఆడ డాక్టర్లు ఉన్నారమ్మా అని. ఎన్ని రోజుల నుండి వస్తున్నారు? ఒక 10 days అయింది. ఏమన్నా తక్కువ అవుతున్నట్టు అనిపిస్తుందా? నొప్పి ఇట్లా తక్కువ ఉందా అమ్మ? अभी अच्छा लग रहा है क्या? इधर मेडिसिन लेने के बाद? हाँ अच्छा लग रहा है. ठीक है, ठीक है. हाँ ठीक है. पहले से भी थोड़ा ठीक है? हाँ पहले भी आए थे 6 महीने पहले, कम था, अब फिर थोड़ा हुआ तो आए. మొదలు కూడా వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ వచ్చిందంటే ఈ అమ్మ. ఇది పంచకర్మ డిపార్ట్మెంట్. మనం ఏదైతే ఇంతకుముందు పంచకర్మ డిపార్ట్మెంట్ సారు రౌండ్స్కు పోయిండు, ప్రొఫెసర్ సారు. డాక్టర్ పద్మప్రియ అసిస్టెంట్ ప్రొఫెసర్, పంచకర్మ డిపార్ట్మెంట్. వాళ్ళు పీజీ స్కాలర్స్. వీళ్ళ తాకు కూడా వీళ్ళ తాటుకు వచ్చేటోళ్ళు వీళ్ళ తాకు అందరూ వస్తారు. ఇప్పుడు కొన్ని జబ్బులు ఇక్కడ స్పెషల్. పద్మమ్మ నువ్వేం చూస్తున్నావు? ఈమెకి ఏం చూస్తున్నావు? ఈమెది షుగర్, దాని కాంప్లికేషన్స్, డయాబెటీస్, దాని కాంప్లికేషన్స్ గురించి ట్రీట్ చేస్తున్నామండి. నీ పెయిన్ కూడా ఉంది. నీ పెయిన్ అంటే ఏం కాదు, నీ పెయిన్ అంటే పక్కన పెయిన్ అనుకున్నారు, మనదే కాళ్ళ నొప్పి. నాకు ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అమ్మ, చెప్తున్నారు కూరలు, అందుకని వచ్చిన. ఒకసారి దవాఖాన చూసిపోదామంటే వచ్చిన. బాగున్నావా మేడం? సర్జరీ అంటాం కదా అమ్మ. ఎట్లుంటారు పేషెంట్లు, ఎట్లా వస్తారు నీ దగ్గర? మాకు మలద్వార సమస్యలతో బాధపడే పేషెంట్స్ ఎక్కువ మటుకు 90% మనకు అవే ఉంటాయి. అది కాక వేరే అన్ని రకాల సర్జరీస్ కూడా ఇక్కడ, సూపర్ఫిషియల్ సర్జరీస్ అన్ని, గడ్డలకి లేదంటే ఏమైనా వాపులకి కూడా ఇక్కడ చేస్తాము. వెరికోస్ వెయిన్స్ సమస్య కూడా ఇక్కడ ట్రీట్ చేస్తాము. అమ్మ ఇప్పుడు ఆడపిల్లలు వచ్చిండ్రు అర్షమోళ్ళు అంట, మరి ఇప్పుడు మగపిల్లలు వస్తే ఎట్లా? మీరు ఆడపిల్లలు ఉన్నారు డాక్టర్లు మన దగ్గర, ఆడ మగ డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. సో లేడీస్కి జెంట్స్కి కూడా మలద్వార సమస్యల్ని మనం ట్రీట్ చేస్తాం ఇక్కడ. సో ఆపరేషన్లు కూడా చేస్తాము. సో ఆపరేషన్లు కానీ మందులు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి మలద్వార సమస్యలకి, అవి కూడా చేస్తాం. అమ్మ ఇప్పుడు ఆడపిల్లలు వచ్చిండ్రు, మీరు ఉన్నారు, మరి మగపిల్లలకి చేసేటి వాళ్ళు కూడా ఉన్నారు పక్క రూమ్లో ఉన్నారు. మంచిగా ఫిస్టులా, పైల్స్, ఫిషర్, ఇట్లాంటి పైలోనిడల్ సైనస్ అన్నీ ట్రీట్ చేస్తాం. క్షారసూత్ర ట్రీట్మెంట్ కూడా చేస్తాము, రక్తమోక్షణ అన్నీ చేస్తాం ఇక్కడ. కాదమ్మా ఇప్పుడు కొంచెమంది ఉంటే ట్రీట్మెంట్ చేస్తారు, అయిపోయాయి. బాగా ఎక్కువ ముదిరిపోయిన వాళ్ళు వస్తారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి సర్జరీ కూడా చేస్తాం ఇక్కడ. సర్జరీ కాకపోతే వేరే ఒక మందు పెడితే పైల్స్ రాలిపోయే మందులు కూడా మన దగ్గర ఉంటాయి, అవి కూడా చేస్తాము. అమ్మ ఈ దవాఖానకి ఎక్కువ ఏం రోగాలతో వస్తారు పబ్లిక్? మన దగ్గరికి అయితే ఎక్కువ మటుకు వెరికోస్ వెయిన్స్ సమస్యతో వస్తారు, లేదంటే మలద్వార సమస్యలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్, పైలోనిడల్ సైనస్, సో ఇట్లాంటివన్నిటితో వస్తారనమాట. ఆడపిల్లలు వస్తారా అమ్మ? ఆడపిల్లలు వస్తారు, మగవాళ్ళు కూడా వస్తారు. లాస్ట్ ఒక 10 ఏళ్ళుగా ఆడవాళ్ళకు కూడా వీటి గురించి బాగా అన్ని
జ్ఞానం పెరిగింది. సో దానివల్ల ఎక్కువ మంది వస్తున్నారు ఇప్పుడు, ఇంతకు ముందులా కాదు. నీ పేరేందమ్మా? నా పేరు డాక్టర్ విజయ. డాక్టర్ విజయమ్మ ఉన్నది. ఆడపిల్లలకు ఇగో ఇటువంటి ప్రాబ్లంలు ఉంటాయి కదా, పైల్స్, ఫిస్టులా, ఫిషుర్ అని ఇటువంటి చూడనీకే కూడా ఉన్నారట. ఆపరేషన్ దాకా పోయిన ముదిరిపోయిన పైల్స్ అవి ఇవి ఉన్నా కూడా మందు పెట్టి రాలగొడతామా అని చెప్తున్నారు. అట్లా కాకుండా ఆపరేషన్కి ఇట్లా చేస్తారంట. మన పైసలు ఇట్లా తీసుకుంటారా? మాది గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి ఇక్కడ దానికి అసలు ఏ మనీ ఛార్జ్ చేయము, డబ్బులు ఫ్రీగానే చేస్తాము. ఫ్రీగానే చేస్తారంటే ఇంకేంది, పంపిస్తానమ్మ. ఒక 2-3 ఉన్నారు మా వాళ్ళు. పంపించండి, తప్పకుండా పంపించండి. అదే పోయేస్తాం. మరి దావకనే చూస్తామంటే వచ్చిన చూసిరండి. నాడుండి అవతల బాందుకు పోదాం. ఇక ఈ చిన్న పిల్లల విభాగం, చిన్న పిల్లలు వస్తారు కదా, చిన్న పిల్లలు చూస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పేరు సుజనమ్మ. సంటి పిల్లలు ఏం బాధలతో వస్తారు ఎక్కువ ఇక్కడ ఎక్కువ మటుకి కోల్డ్ అండ్ కఫ్, జలుబు దగ్గులకు వస్తారు, జ్వరాలతో వస్తారు, కడుపు నొప్పులకి, ఇంకా కొన్ని న్యూరోలాజికల్ డెవలప్మెంట్ అంటే మెదడు సరిగా పనిచేయటం అలాంటి వాళ్ళు కూడా చాలామంది వస్తారు ఇక్కడికి రెగ్యులర్గా. ఎంత వయసు పిల్లల కాడికించి ఆయుర్వేదం ఇక్కడ పుట్టినప్పటి నుంచి అప్ టు 16 years వరకు ఇక్కడ మేము చూస్తాము. అంటే ఆయుర్వేదంలో పుట్టిన పిల్లలకు చేయొద్దు. ఇప్పుడు ఏమంటున్నారమ్మా, పొరలకు కాటికి పెట్టొద్దు, నూనె వేయద్దు, ముఖల నూనె ఇడవద్దు, శివుల నూనె ఇడవద్దు, తీసుకుంటే అన్నీ చెప్తున్నారు. మరి మీరు పిల్లలకు మరి ఆయుర్వేదం మంద ఎట్లా ఇస్తారు? ఎలా ఇస్తామంటే వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు వాళ్ళు కాటిక పెట్టద్దు అంటే అది బయట కెమికల్స్ బాగా కలుపుతున్నారు కాబట్టి పెట్టద్దు. కానీ ఆయుర్వేదంలో కాటిక పెట్టచ్చని ఉంది. మన న్యాచురల్గా చేసుకొని వాళ్ళకి కాటిక పెడితే కళ్ళ నుంచి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా అవి రాకుండా ఉంటాయి. చెవులో నూనె పోయటం అంటే అది బయట అలా వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి, కానీ బట్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మాత్రం దాని ప్రకారం చేయొచ్చు. మనం దానికేం ప్రాబ్లం లేదు, ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయొచ్చు. పిల్లల డాక్టర్ అంట ఈ అమ్మ సుజనమ్మ. చిన్న పిల్లలు, సంటి పిల్లలు పుట్టిన పిల్లకి ఆడికేంచి 16 ఏళ్ళ పిల్లల దాకా మేము ఇక్కడ వాళ్ళకి చికిత్స చేస్తామంటే ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్తున్నది ఆయమ్మ. ఎదురుంగకేమో నాసా, ముఖ, దంత అని ఉన్నది. కర్ణ. అరే ఇది అంత కర్ణ అంటే చెవులు, నాసా అంటే ముక్కు, ముఖము, దంత అంటే పండ్లు. సార్ ఇంతకుముందు చెప్పలేదా గది. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. డాక్టర్ అనిత ఇక్కడ ప్రొఫెసర్, చెవుముక్కు విభాగానికి ప్రొఫెసర్. అమ్మ ఇప్పుడు పండ్లు గిళ్ళు చూపించుకోవాలని అంటే ఆయుర్వేదంలో చూస్తారా అమ్మ? చూస్తామండి, చూస్తాం. ఎవరెవరు వస్తారు ఇక్కడికి ఎక్కువ, ఏ ప్రాబ్లంలతో? ఇది శాలక్య అని, ఇందులో ఒక యూనిట్ అమ్మ. ఈఎన్టీ అంటే ముక్కు ప్రాబ్లం ఉన్నా, చెవి ప్రాబ్లం ఉన్నా, గొంతు ప్రాబ్లం ఉన్నా, పళ్ళ ప్రాబ్లం అయినా, ఏదైనా తలనొప్పి అట్లాంటివి ఉన్నా ఇక్కడ చూస్తాం, అన్నీ చూస్తాం. ఇట్లా బాగానే నెత్తిన వస్తున్నదా అమ్మ? ఈ పొద్దు రేపు జర ఒక పార వచ్చి చూపించుకుంటా నీకు. చూపించుకోమ్మా, చూపించుకో. అమ్మ ఎంతమంది వస్తారు దినం నీ దగ్గర? మాకైతే 50 నుండి 60 వరకు వస్తారు పేషెంట్. మండే సాటర్డేస్ ఎక్కువ ఉంటారు, మిగతాల్లో కొంచెం 5 అటు ఇటు. ఈడ ముక్కుకు, గొంతుకు, మోకానికి, పండ్లకు అన్నీ చూసే అమ్మ. అమ్మ అనితమ్మ డాక్టర్ ఉన్నది. అమ్మ చూస్తుంది అంట. ఈడ 50 నుండి 60 మంది వస్తారంట దినాము. మంగళవారం, సోమవారము, శనివారం అయితే ఇంకెక్కువ వస్తారు. ఏం చూపించుకోనికి వచ్చినావు తమ్మి? వైఫ్కి చూపించడం. మీ వైఫ్కి చూపించడానికి ఏం చూపించుకుంటున్నావు బట? అరే పండ్లు అంటే ఇంగ్లీష్ మెడిసిన్ చూస్తారు కదమ్మా, గిడికి వచ్చినావు మరి నువ్వు? ఏమో మా ఆయన ఈడ పోయి చూపించుకుందామంటే వచ్చాను. ఎందుకు తమ్మి నువ్వు వీడికి తీసుకొచ్చినావు? ఏం కాదు అంటే ఆయుర్వేదిక్ మంచిది కదా, మన పురాతన ధర్మం ఆయుర్వేదం. అప్పటి నుంచి ఆయుర్వేదిక్ వస్తుంది కాబట్టి ఆయుర్వేదిక్ బెస్ట్ అని చెప్పి ఇటు తీసుకొచ్చినాం. ఆయుర్వేదం బెస్ట్ అని తీసుకొచ్చి ఏడికించి తమ్మి వచ్చింది? నేను బోరబండ నుంచి. బోరబండకి ఎంచి వాళ్ళ ఆమెను తీసుకొని వచ్చింది. తమ్ముడు నువ్వేం చూపించుకుంటున్నావు? పళ్ళు నొప్పులుగా ఉన్నాయమ్మా, ఏం తిన్నా నొప్పి పుడుతున్నాయి, అందుకని చూపించుకుందాం. ఇక్కడ మంచిగా చూస్తారు, మందులు ఇస్తారు, వెంటనే తగ్గుతాయి. అందుకని ఇక్కడ ఆయుర్వేదం బాగుంది, సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఏమి రావు. అందుకని ఇక్కడికి వచ్చి మందులు తీసుకుంటూ ఉంటాం. ముందు ఎప్పుడన్నా వచ్చిన అమ్మ ఇదేనా తొలుతా? ఒకసారి వచ్చాను, అప్పుడు ఒకసారి నొప్పి పుడతాయంటే వచ్చాను, ఇచ్చారు, తగ్గినాయి, అందుకని మళ్ళీ వచ్చాను. అమ్మ మరి నొప్పి ఏమైనా తక్కువైందా పోయిన గీతకి వచ్చినప్పుడు? పోయిన గీట వచ్చిన తగ్గింది. మళ్ళీ ఒక నెల అయిన తర్వాత రమ్మన్నారు, మనం వాడాను, నొప్పులు తగ్గినాయి, మళ్ళీ వచ్చాను చూపించుకోవడానికి. నెలకు రమ్మన్నారా అని మళ్ళీ ఒకసారి చూపించుకుందామని వచ్చింది. ఏడికించి వచ్చినావక్క? నేను లట్టికప్పుల నుంచి వచ్చా. పేరేందక్క? లక్ష్మి. లక్ష్మక్క లక్కడిక పూలకి ఎంచి వచ్చిందంట. అన్న నువ్వేడికించే? కామారెడ్డి. నీ వచ్చుడు కామారెడ్డికి ఎంచినా హైదరాబాద్లో ఉంటావా? వచ్చుడే కామారెడ్డికి వచ్చిన.
ఇందాక వచ్చిన మనం మీ ఊళ్ళో లేకపోయినా ఆయుర్వేదం దవాఖానా దవాఖాన ఉంది కానీ ఇది ట్రీట్మెంట్స్ లేవు. ఇది పంచకర్మ, ఇది నేను వచ్చేసి ఇప్పుడు నస్యకర్మ చేయించుకుంటున్నా. నస్యకర్మ ట్రీట్మెంట్ వచ్చేసి అక్కడ లేదు, ఇంకా అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఇంకా గవర్నమెంట్ చేయలేదు. వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఫెసిలిటీ ఉందని ఇక్కడికి వచ్చినాం. మరి ఎట్లుంటావు ఏడుంటావు ఏం కదా వాళ్ళు మంచిగానే ఇక్కడ మనకు బెడ్ ఇచ్చిర్రు, భోజనం మార్నింగ్ టిఫిన్ ఇస్తుర్రు, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం బాగా మంచి ఫెసిలిటీ ఉన్నది. చాలా బాగా చూసుకుంటారు డాక్టర్. ఎప్పుడు వచ్చినావు, ఎప్పుడు అడ్మిట్ అయినవే? నిన్న అడ్మిట్ అయినా. బాగుంది. యాక్చువల్లీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ వీళ్ళకు మంచిగా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ఇప్పుడు నేను వచ్చేసి మందులు బయట కొనుక్కొచ్చుకోవడం అవుతుంది. ఇవి కొంచెం పేదల డబ్బు ఉంటుంది కదా, వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ అంటే నమ్ముకొని వచ్చేస్తారు కాబట్టి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే మందులు ప్రొవైడ్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు వీళ్ళకు. ఎందుకంటే వీళ్ళ సర్వీస్ బాగుంది కాబట్టి వీళ్ళకు ఎక్కువ ఫండ్స్ ఇవ్వాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే బాగానే మంది ఇక్కడ మందులు ఇస్తుండ్రే, పోయిన లైన్లు నిలబడి చూసినా ఉన్నాయి, కానీ కొంచెం ఆయిల్స్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తలేరు. ఆయిల్స్ ప్రొవైడ్ చేస్తలేరు. గవర్నమెంట్ డాక్టర్లకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పేదలు వచ్చినారనుకో వాళ్ళకు కొనుక్కోవాలంటే ఆర్థిక స్తోమత ఉండదు. గవర్నమెంట్ అనేసరికి ప్రతిదీ ఫ్రీ అన్న ఆలోచనతో వస్తుంది. కాబట్టి ఇట్లా అట్లనే వచ్చిందన్న గవర్నమెంట్ దవాఖాన డాక్టర్కి పైసలు ఇవ్వట్టదా అని డాక్టర్లు ఎవరు వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఏమో డబ్బుల గురించి అది సమస్య కాదు, కానీ మందులు ఒకటే సమస్య ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మందులు వచ్చేసి ఏంటంటే కొంచెం ఆయిల్స్, నేనైతే ఈ ఆయిల్ ఒకటి ఇంకా మా ఒకతనికి కూడా అది కొన్ని ఆయిల్స్ ఏమో బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం. ఆయిల్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్తో మనకు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఆయిల్ ఇట్లా మంచిగా పిరిగిస్తే కొన్ని దొరకని ఇంట్లో లేని ఏమన్నా ఉంటే తెప్పించుకుంటాం అని అన్నారు కదా, రాసుకుంటారంట. లేదంటే కొనుక్కొచ్చుకుంటారు. ఆడపిల్లలకు మగపిల్లలకు వేరే వేరే బాత్రూమ్లు ఇట్లు ఉన్నాయి. ఎవరన్నా దూరంకేం చేస్తారు, బయటకు పోవాలి అనిపిస్తుంది, నీళ్ళు తాగుతారు, బస్సులలో వాడొస్తారు. అసలు వాళ్ళకు బాత్రూమ్లు ఇట్లున్నాయి, ఏం భయం ఏం లేదు. ఇక్కడికి అంతా ఇదంతా ఆఫీస్ ఉన్నది. సారు మరి నాకు ఇట్లా బెడ్లలో అడ్మిట్ అయ్యేటోళ్ళని ఒకటిసారి చూపిస్తామా? ఇప్పుడు బెడ్లు మనం వార్డులు చూద్దాము. అట్లనే మనకి ఇప్పుడు పంచకర్మ జరుగుతున్న రూమ్లన్నీ కూడా మనం చూపిస్తాం, మీరు చూద్దురు. కానీ ఇదే ఫ్లోర్లో మనకు 4 వార్డులు ఉంటాయి, 2 మేలు 2 ఫీమేల్ వార్డులు ఉంటాయి. పైన ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా 3 వార్డులు ఉంటాయి, స్పెషల్ రూమ్లు ఉంటాయి. ఇది ఒకప్పుడు మన సుశ్రుతుడు, ఆయుర్వేదానికి ఫాదర్ ఆఫ్ సర్జరీ, అంటే ఆయుర్వేదంలో ఆపరేషన్లు మొదలు పెట్టిన ఆయన సుశ్రుతుడు అంటారు ఆయనను. మనకు వైద్యం నేర్పించిందేమో చరకుడు, సర్జరీలు నేర్పించింది ఆయన సుశ్రుతుడు. అక్కడ కంటికి ఆపరేషన్ చేస్తున్నాడు చూడమ్మా. ఇది మనకు సుశ్రుతుడు అనే ఆయన మనకు ఫాదర్ ఆఫ్ సర్జరీ అంటారు. ఆయననే రాగానే పెద్ద బొమ్మనేమో ధన్వంతరి ఉన్నది, ఆయన దేవుడమ్మ. అంటే ధన్వంతరి అనే ఆయన మనకు క్షీరసాగర మదనం అయ్యేటప్పుడు సముద్రం నుంచి రాక్షసులు దేవతలు అమృతం కోసం కొట్టుకునేటప్పుడు చేసిన క్షీరసాగర మదనం అంటారు కదా, అప్పుడు ఉద్భవించిండు దేవుడు. ఆ ధన్వంతరి ఉద్భవించినప్పుడు ధన్వంతరి చేతుల్లో ఒక చేతుల ఆయుర్వేదం, ఒక చేతుల ఔషధం మొక్క, ఒక చేతుల జలూక అనేది ఆయుర్వేదాన్ని మొత్తాన్ని మన లోకానికి ప్రసాదించిన వ్యక్తి ధన్వంతరి. ఆ ధన్వంతరి అందరికీ చెప్పలేడు కాబట్టి ఆయనకున్న మొదటి 6 శిష్యులు ఉండేవాళ్ళు కొంతమంది. ఆ శిష్యులలో కొంతకాలం తర్వాత చరకుడు సుశ్రుతుడు వీళ్ళు వచ్చి, సుశ్రుతుడేమో సర్జికల్ వైపు అయిండు, చరకుడేమో మెడికల్ మందుల దిక్కు. సుశ్రుతుడంట మొదలు ఫస్ట్ ఆపరేషన్లు చేసిన ఆయన సుశ్రుతుడు. అగో ఆయన మంచిగా పెట్టిండ్రు బొమ్మైనది. ఇటు పోవాలన్నా సరే ఈ పేషెంట్లందరూ కూడా మనం ఇందాక అనుకున్నట్టు పైల్స్ ఫిస్టులాలు ఉన్న పేషెంట్లు. మీరు వాళ్ళని అడిగితే చెప్తారు ఒక్కొక్కరు ఎంత కాలం నుంచి ఇబ్బంది పడతా ఇక్కడికి వచ్చారు, ఏ విధంగా జరుగుతుంది. ఇక్కడ మనము జలుకలను అంటే జలగలను ఉపయోగించి కూడా మనం ట్రీట్మెంట్ చేస్తుంటాము, చెడు రక్తాన్ని తొలగించడానికి, దీర్ఘకాలికంగా ఉన్న పుండ్లను. దానికి ఇది సర్జికల్ విభాగము, అది ఆపరేషన్ థియేటరు. అది మనం అమ్మ ఏడికెంచి వచ్చినావు? హౌసింగ్ బోర్డ్. ఎవరిని తీసుకొచ్చినావమ్మా? మా ఆయన. ఏమున్నది ఏం ప్రాబ్లం వచ్చింది? ఫైల్స్. మరి ఫైల్స్కి ఇడికి తీసుకొచ్చినావు, మందులు ఇస్తున్నారా, ఏం చేస్తున్నారు లోపల? ఆపరేషన్ చేస్తారు. ఈరోజు ఆపరేషన్. ఎన్ని రోజులు వచ్చినావు? ఎన్ని రోజుల నుండి వస్తున్నాయి? అడ్మిట్ చేయడానికి వచ్చినాం. మొదలు ఎప్పుడన్నా చూపించుకున్నారా వచ్చి? చూపించుకున్నాం. ఎట్లున్నది, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఒకటిపల్లికి ఏం చచ్చిరా తమ్మి? నువ్వేమిటికి వచ్చినావు తమ్మి? ఫిస్టులా. తమ్మి ఇప్పుడు ఫిస్టులా అంటే బయట ఇంగ్లీష్ మందులు బాగా ఇస్తారు కదా తమ్మి, మరి ఇడికి వచ్చినావు? చేయించినాం, అక్కడ బయట కూడా అయింది, బట్ అక్కడ క్యూర్ కాలేదు. సో ఇంకా కొంచెం మిగిలి ఉంటే ఇక్కడికి వచ్చిన, ఇక్కడనే క్యూర్ అవుతుంది అంటే ఇక్కడికి వచ్చిన. ఎన్నిసార్లు వచ్చినావు తమ్మి ఇడికి ఇప్పటికి? నేను ఒక 1 మంత్ నుంచి వస్తున్నా ఇక్కడికి. ఏమన్నా తగ్గుముఖం పట్టిందా? మరి పట్టింది, కొంచెం హీల్ అవుతుంది, బాగానే ఉంది ప్రెజెంట్ అయితే.
ఏం పని చేస్తావు తమ్మి? నేను మెడికల్ రిప్రజెంటేటివ్ని. ఏడికించి వచ్చినావు? ఇక్కడనే లోకల్ హైదరాబాద్ ఆరాంఘర్ నుంచి వచ్చి. ఆరం గారికి నుంచి వచ్చిందంటే తమ్ముడు ఫిస్టుల ప్రాబ్లం ఉన్నదట. నువ్వేమిటికి వచ్చినావన్నా? ఫిస్టులా మేడం 3 years క్రితం ఒకసారి వస్తే పెద్ద డాక్టర్ల కాడ వేరే కాడ ఆపరేషన్ చేయించడం కానీ చెల్లలే మేడం, అంటే కుదరలే, బాగా గాలే. ఇక్కడికి ఎట్నో దేవునిలుగా ఒకసారి ఉండి అడ్రస్ చెప్తే ఇక్కడికి వస్తే ఒక 2 నెలల సంది తిరుగుతున్నా, మ్యాక్సిమం నాకు 80% క్యూర్ అయింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం బతుకుతారు మేడం. ఇక్కడ హాస్పిటల్ మాత్రం గవర్నమెంట్ మంచి ఫెసిలిటీస్ ఇస్తుంది, డాక్టర్లు కూడా మంచిగా చూస్తారు మేడం. వాస్తవానికి ఏంటంటే బయట చూడని వాళ్ళంతా కూడా చూస్తున్నారు, బయట డబ్బులు పోతున్నాయి కానీ పని అవ్వట్లేదు మేడం. ఇక్కడ ఉన్న పిస్టులకి మొలలకి బయట ఎన్నో హాస్పిటల్స్లలో చాలా జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా విధాలుగానైతే బయట లేని సదుపాయం అయితే ఇక్కడ కలుగుతుంది మేడం. ప్రైవేట్ హాస్పిటల్ కన్నా ఎక్కువ మంచి జరుగుతుంది. నువ్వు ఏడికించి వచ్చినావన్నా? నేను నాగార్జున సాగర్ దగ్గర కొండమల్లెపల్లి మేడం. ఓ నాగార్జున సాగర్ కాడికించి వచ్చినావు? అవును మేడం. గాడికించి గంత దూరంకి వచ్చినావన్నా? మరి ఉండు ఎట్లా ఇడా? మాకు అక్కడ ఒక డాక్టర్ ఉండి అడ్రస్ చెప్పిండెట్ను, అంటే రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నా మేడం. 2 daysకి ఒకసారి వస్తున్నా. అలా రావటం వల్లనే నాకు మంచిగా క్లీన్ చేసి వాళ్ళు డ్రెస్సింగ్ చేసి కొంచెం 2 నెలలకు కానీ కొంచెం ఒక 80% కవర్ అయింది. ఇంకో 20% రికవర్ అయితే నాకు చాలా సాయం చేసి నాకు పుణ్యం కట్టుకున్నట్టే సార్ మేడం ఈ హాస్పిటల్లో. తమ్మి నువ్వేమిటికి వచ్చినావు? ఫైల్స్ నేను వచ్చిన మేడం. ఏడికించి తమ్మి నువ్వు? అల్లదురుకెళ్ళి వచ్చిన. ఓ అమ్మ అల్లదుర్గం అంటే నారాయణఖేడ్ దిక్కు మా సంగారెడ్డి దాటిపోవాలి. నమ్మగాడికించి వచ్చినావన్నా? అవును మేడం. తెలియకపాయే నాకు. మొదలు అడగద్దా ఒక పరిచంద్ర వీడనే ఉంది హైదరాబాద్లో ఉన్నది, ఏమన్నా దావకాని ఉంది అంటే చెప్పకపోదునా? మాకు తెలియదు కదా మేడం. అట్లనే ఫైల్స్ నేను వచ్చినాము, చూస్తామన్న డాక్టర్ కూసమంటే వెయిటింగ్ చేసిన. ముందు ఎప్పుడైనా నచ్చినావా అన్న? ఈ రోజే తోలుతాను. ఎప్పుడు రాలేదు మేడం, ఇప్పుడు వచ్చిన ఫస్ట్ టైం. మంచిగా చూస్తారంట చెప్తున్నారు కదా, బాగానే అవుతుంది. పాటు ఏం పీకర్ పెట్టుకోక ఇక. సరే, తక్కువ అయితే ఏం పికర్ లేదు మేడం, తక్కువ చూస్తే నాకు పనమంత గాయగాయ అంటుంది అమ్మ పాపమ్మ. ఏడికించి వచ్చినావమ్మా? నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. నువ్వు గిట్లా? నేను ఇద్దరం ఒక దగ్గర. ఏం చూపించుకొని వచ్చిండ్రు? నాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయేమో నాకు, అందుకే చూపించుకుంటాను. ఓ ఏమైనా చిన్న గాలివం కప్పలో కాళ్ళు ముద్దుగా. ఇది కింద పడ్డానికి మొన్నటి నుండి 1 నెల అయిందమ్మ ఇది ఉబ్బి. ఇది చాలా దినాలు అయింది ఇట్లున్నది. ఇంత వాపులు వచ్చింది. మొదలు వచ్చిన అమ్మ ఇదేనా తొలుతా? ఒకసారి వచ్చినమ్మ బాగుండే, నాకు మంచిగా తక్కువ అయింది. ఇంకా ఇంత దూరం అని భయపడి నేనే, నాకు ఎవరు మగపిల్లలు లేరు, ఆడపిల్లలు 4. అట్లా అనేసి నేను ఒక పట్టుకొని మగపిల్లలు వచ్చేదుండే నా ఆడపిల్లలు వచ్చేదుండే నెక్క. నాకు తెలియదమ్మా అక్కడ నుంచి ఇడికి రావాలంటే. 2 సార్లు ఆడికిడికి తిరుగు దినాము, అదే తెలిసిపోతుంది. ఎందుకంటే మనని పట్టుకొని ఎవలేస్తారక్క, ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళకి ఎత్తి 4 మరి అత్తగారి ఇళ్ళల్లో ఉండాలన్నా అమ్మని తీసుకొని పోతాంటే వాళ్ళు తిట్టరా? ఎందుకు వచ్చిన లోల్లి? పిల్లలను తీసుకొని రావాలి. వాళ్ళు కాలేజ్ చేస్తారు. నువ్వు అడుగు పొరలని చెప్తారు, భయపడకు. భయపడితే ఎట్లయితుంది కదా? మంచిగా చూడు, ఏమి భయమేమున్నది? హైదరాబాద్ పట్టణంలో ఎవళ్ళేమంటారు? గట్టిగా ఏమన్నా మాట్లాడారంటే గుంజి ఎడమచేతో ఒకటి చంపితే అంటే అయిపోయి ఆయన మనసు ఏమన్నా ఉన్నాయి గుంజుకపోని భయపడని ఏం లేదు కాదా? మరి ఇంకేం భయం? రా వచ్చుకో, మంచిగా చూపించుకుంటా. నువ్వు చెల్లి? నేను మల్కాజ్గిరి నుంచి వచ్చిన. నాకు కాలు నొప్పి ఉందని వచ్చిన, ఇంతకుముందు వచ్చిన తగ్గింది, ఇది మళ్ళీ వచ్చిన. ఎంత వయసు అమ్మ? చిన్నగా కింద పడింటి, కింద పడి నొప్పిలేసి. కింద పడితే నొప్పి వచ్చింది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇన్నే చూపించుకుంటాం. ఏదో ఏమైనా కానీ మా అమ్మోళ్ళు ఇన్నే ఉంటారు రైమత్ నగర్లో. రైమత్ నగర్ వాళ్ళు మల్కాజ్గిరికి ఇచ్చిండ్రు. నేను ఈ చెల్లెలు రైమత్ నగర్ అంటే మల్కాజ్గిరికి ఇచ్చిండ్రు అంట. చూపించుకోనికి వచ్చింది, పాపం పడ్డదా అంట పిల్ల కాలు నొప్పి. నువ్వేమిటికి వచ్చినావన్నా? ఎట్లా ముందు వచ్చినావా? ఇదే తోలుతానా? ఇది తగ్గిపోయిందమ్మా, పూర్తిగా తగ్గిపోయింది. డాక్టర్ ప్రభాకర్ గారు, డాక్టర్ రవిచంద్ర గారు బాగా చూశారు. ఫిస్తులా పూర్తిగా తగ్గిపోయిందమ్మా. మంచిగా ఉంది హాస్పిటల్, డాక్టర్లు మంచిగా చూస్తున్నారు. అన్న నువ్వు ఎక్కడికి వచ్చినావు? నేను ఉప్పల్ నుంచి వచ్చానమ్మా. గుంటూరు ఎంపీగా కూడా పోటీ చేశాను. అప్పుడు కూడా డాక్టర్లు మంచిగా పూర్తిగా తగ్గించారు ఫిస్తులా. ఇప్పుడు ఈ రోజు సంతోషము, ముఖం చూడండి అన్నది, ముఖం వెలుగుతున్నది, మొత్తం తగ్గిపోయింది నా కాలు. డాక్టర్ ప్రభాకర్ గారు, డాక్టర్ రవిచంద్ర గారు, రత్నం అమ్మ. రత్నమ్మ నా చెక్కున మెరుస్తున్నాడు ఈ రోజు, మొత్తం అంత తక్కువైపోయింది నాదా అని సంతోషమే. సంతోషం అమ్మా, డాక్టర్లు బాగున్నారు, హాస్పిటల్ బాగుంది. క్షణార్థాలు పెట్టుకొని పోవుడే మనకు అత ఏం లేదు. డాక్టర్లకు థ్యాంక్స్ అమ్మా, మంచిగా చేశారు. ఆడికేంచి ముందుకు వస్తుంటే సిస్టర్ అమ్మలు కనబడ్డారు. అమ్మ బాగున్నారా? బాగున్నాము. ఎంతమంది పబ్లిక్ వస్తున్నారు? ఏం కథ? డైలీ 600-700 మెంబర్స్ వస్తారు. అమ్మ ఇప్పుడు అడ్మిట్ అయిన వాళ్ళని ఎవరు చూసుకోవాలి మరి?
అందరం డాక్టర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు కదా, ఎఫ్ఎన్ఓస్ అందరూ ఉన్నారు. అమ్మ ఇప్పుడు మీరు నర్సింగ్ ఆఫీసర్ అని రాసి ఉన్నది కదా, మీరు ఇట్లా ఏమంటారు నర్సింగ్ కోర్స్ చేసి వచ్చిన వాళ్ళేనా, ఆయుర్వేదం నర్సింగ్ వేరే ఉంటుందా మళ్ళీ? లేదు, మాదంతా అలోపతిక్ నర్సింగే. వాళ్ళే ఇక్కడ డిస్పాచ్ చేస్తారు. ఆయుర్వేదం నర్సింగ్ అనేది ఏముండదు అంటే అలోపతి నర్సింగే, కానీ ఇక్కడ వేసిండ్రు వీళ్ళకి డ్యూటీ ఇక్కడ వేసిండ్రు. అమ్మ నీ పేరు? లక్ష్మమ్మ, ఎం లక్ష్మమ్మ, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్. ఎం లక్ష్మమ్మ అక్క. ఈ లక్ష్మక్క, ఈ అక్క పేరు లక్ష్మక్క. నీ పేరక్క? కస్తూరి. ఎట్లా ఉంటారు పబ్లిక్ వీళ్ళు వచ్చిన వాళ్ళు? పేషెంట్ నెత్తి నొప్పి చేస్తారా అమ్మ? ఓ మా కాలు నొచ్చే అని ఏడ్చుకుంటా దావకాన డాక్టర్లను పిలుచుకుంటా కొన్నిసార్లు ఇట్లా అవుతాయి కదా, అట్లా ఉంటాయా మీకు ఎక్కువ? ఉంటాయి ఉంటాయి బాగానే. చాలా బాధతోనే వస్తారు కదా, చాలా బాధతో. ఎక్కడెక్కడ నుంచో వస్తారు, ఊర్ల నుంచి వస్తారు, కాలు చేతులు బయట. పాపం బయట ఊళ్ళకి వస్తారా అంట, ఇవాళ బాధతో వాళ్ళు వస్తారు కదా అంటున్నారు. ఎట్లా నడుస్తున్నదమ్మా? మంచి క్లీనింగ్ అయితే మంచిగా పెట్టిండ్రు మీరు దవాఖాన. నీ పేరేంది? నా పేరు గంగ. గంగక్క మంచిగా పెట్టిండ్రు దవాఖాన, మస్తు క్లీన్ ఉంది. బాగుందా బేబీ? ఎన్నిసార్లు తుడుస్తారు రోజుకి? రోజుకు 2 సార్లు. 2 సార్లు తుడుస్తారు. కానీ ఇట్లా పొరలు వచ్చుడు అంత గలీజ్ చేసుడు అట్లేముండదా? ఏముండదు, చెప్తింటారు. వింటారు, ఇంకా పిల్లలు వినే వాళ్ళు వింటారు, వినని వాళ్ళు అక్కడ నేర్చిపోతారు. కానీ మంచిగా పెట్టిండ్రు అమ్మ, క్లీన్ ఉన్నది, బాగున్నది. వీళ్ళ దావకాన మంచిగా ఉన్నది, గంగక్క మంచిగా ఉన్నది. నువ్వు కూడా బాగున్నావు కదా మేడం. నాడుండటు పోదాం. ఒక దిక్కు వచ్చి మెట్లెక్కి పైకి వస్తే పంచకర్మది ఉన్నది ఈడ. సర్విడ గొచ్చుడు ఇదంతా కొంచెము ఏమంటారు, ఇట్లా ఒక వాసన వస్తున్నది, నూనెల వాసన. నూనెలు వాడతాం కదమ్మా. ఇప్పుడు పంచకర్మ పద్ధతులు అంటేనే ఇక్కడ మెడికేటెడ్ ఆయిల్స్ వాడతాము. మనం అభ్యంగం అంటే మసాజ్ చేస్తాము. ఆ ఆయిల్స్ అన్నీ కూడా మెడికేటెడ్ ఆయిల్స్ కాబట్టి మనకు ఆ వాసన వస్తాయి. ఇప్పుడు నిర్గుండి వావిలాకు ఉంది, వావిలాకులతో నిర్గుండి తైలం అని చేస్తాం. సో అది ఆ వావిలాకు వాసన వస్తుంది కదా దాన్ని. ఇట్లా బుడ్డ పిల్లలకి ఏం చేసిండ్రు సార్? వాళ్ళకు కూడా చేస్తాం. అంటే చిన్నపిల్లలు కొంతమంది ఒక్కొక్కసారి ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు లేటుగా ఏడవటము, వాళ్ళ మెదడులో ఎదుగుదల లేకపోవటము, వాళ్ళు లేటుగా ఏడవటం వల్ల బ్రెయిన్కు సరైన రక్తం సరఫరా, ఆక్సిజన్ సరఫరా కానప్పుడు వాళ్ళ డిలేడ్ ఉంటాయి అన్నట్టు. అంటే వయసుకు తగ్గ ఎదుగుదల ఉండదు. ఆ వయసుకు తగ్గ ఎదుగుదల లేనప్పుడు వాళ్ళకు మనం ఈ పంచకర్మ పద్ధతుల ద్వారా వాళ్ళని ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఒకసారి ఆ పిల్లలను చూడొచ్చిన చూడమ్మా, చూడొచ్చు. ఎంతమ్మా నీ కొడుకు వయసు? 3 ఏళ్ళండి. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండి తీసుకొచ్చిన ఆయనకి మెడల్ నిలబట్టట్లేదు, ఇంకా తిరగడం లేదు, బాడీ స్ట్రెంత్ లేదు. పుట్టినప్పటి నుండి మెడల్ నిలబడు లేదు. ఆయనకి పుట్టినప్పుడు ఏడవలేదు, లేట్గా ఏడవడం వల్ల ఆక్సిజన్ అందలేదు, బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ఆయన ఇప్పుడు కూర్చుంటాడు అమ్మ పిల్లగా? లేదు, కూర్చోవడం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మరలు దొరడం, బాడీలో కొంచెం మెడల్ నిలబెట్టడం అలా ఇప్పుడు అవుతుంది. ఆయన ఏం పేరమ్మా? హేమంత్ అండి. హేమంత్ ఇక్కడ చూడిగో, ఇక్కడ చూడు బెట్టా. హేమంత్ ఐ కాంటాక్ట్ మన మాట వింటాడంట, కానీ చూసుడికి ఇట్లా అవన్నీ లేవు. కొంచెం ఆక్సిజన్ బ్రెయిన్కి అందకపోవడం వల్ల పుట్టంగానే అట్లా అయిందంట. అమ్మ ఈయననేమిటికి తీసుకొచ్చినావు? ఈయన కండరాల ప్రాబ్లం అన్నారు మేడం. కూర్చొని లేవాడు, ఇక సపోర్ట్ అయిన దాకా లేవాడు మేడం. నీకేమనిపిస్తుంది బేటా? కూర్చొని లేవస్తుందా నీకు? లేవస్తుందా? చెప్పు. లేవరాదు. ఇప్పుడు ఏం చేస్తుంది? నీకు ఏం చేస్తున్నారు కాళ్ళకు? చెప్పు. కాళ్ళకి ఏం మందులు ఏమైనా రాస్తున్నారా? మసాజ్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? మసాజ్. ఎంత వయసు అమ్మా? 11 ఏళ్ళు. ఇంకా ఏమైనా వేరే మాటలు మాట్లాడతాడా? అన్నీ మాట్లాడతాడు మేడం. ఖాళీ ఇట్లా కూర్చొని లేవనికి రాదుగా. సపోర్ట్ పంపుతుంది ఇట్లా కూర్చొని. దాన్ని మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. అంటే కండరాలలో చచ్చుబడిపోయిన వ్యాధి మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు అమ్మ. ఈ వ్యాధి ఇది జెనెటికల్ ఫ్యాక్టర్. జనరల్గా మనకు ఆధునిక వైద్యంలో ట్రీట్మెంట్ లేదు. మన దగ్గర కూడా కొంతవరకు మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే వాళ్ళకు కండరాలకు బలం కలిగించి మసాజ్ వీటి వల్ల కండరాలు బలం కల్పించడం, వాళ్ళు నడిచేటప్పుడు పడే ఇబ్బంది, కూర్చుంటే లేవలేరు వీళ్ళు. సో అటువంటి కొంతవరకు మన దగ్గర కొంత ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. ఒక 40 to 70% ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. లేవాడు, మనం అయిన దాకా లేవాడు, ఇక మనం సపోర్ట్ కావాలి. చిన్న పిల్లగాడు, ఆ పిల్లగానికి చికిత్స చేపిస్తున్నారంట. ఈ పంచకారం ఏంటంటే
మొత్తము వాళ్ళకు ఆయిల్ తోటి మసాజ్ చేసుడు అవి ఇవి అంటారు కదా, ఏమేమి చేస్తున్నారు ఏం కథ చెప్పు సార్. అలా వచ్చిన ఆడవిల్లలు మరి పోవచ్చమ్మా, పోదాము, అట్లేం లేదు. పంచకర్మలు అంటే ఒక పంచ అంటే 5 అమ్మ, కర్మలు అంటే థెరపీస్. 5 రకాలైన థెరపీస్ చేసేదే ఇది పంచకర్మలు. పంచకర్మలు కాకుండా పూర్వకర్మలు అని కూడా ఉంటాయి, కొన్ని ఇతర కర్మలు అవి కాకుండా. మెయిన్ పంచకర్మలు అంటే ఏంటంటే వమనము అంటే వామిటింగ్స్ చేయించడం, మందులు ఇచ్చి, విరేచనము అంటే పర్గేషన్ విరేచనాలు చేయించడం, తర్వాత వస్తి అంటాం. వస్తి అంటే అది వస్తి మళ్ళీ 2 రకాలు, మెడికేటెడ్ ఆయిల్స్ ఆర్ మెడికేటెడ్ కషాయాస్. ఎనిమలాగా మలద్వారం గుండా ఇచ్చి లోపటున్న మలినాలు తొలగింపజేయబడతాయి. అదే కాకుండా మనం జలూక ఒక సుశ్రుతుని సిద్ధాంతం ప్రకారం రక్తమోక్షణం అంటే రక్తాన్ని తీయటం, అంటే ఎక్కడైతే చెడు రక్తం ఉంటుందో ఆ రక్తాన్ని మాత్రమే వివిధ పద్ధతుల ద్వారా రక్తం మోక్షణం చేయటం, రక్తాన్ని బయటికి తీయటం చికిత్సలు ఉంటాయి. దాన్ని రక్తమోక్షణం అనేది ఒక చికిత్సా పద్ధతి. తర్వాత నస్యం అంటాం, శిరోవిరేచనం అంటాం. నస్యం కొన్ని వ్యాధులలో మెడికేటెడ్ ఆయిల్స్ కానీ పౌడర్స్ కానీ మనం ముక్కు ద్వారా పంపించి వైద్యం చేయటం నస్యం అంటే. అంటే ఊర్ధ్వ జత్రుగత వ్యాధులు అంటే శిరస్సుకు సంబంధించిన, నెత్తికి సంబంధించిన కొన్ని వ్యాధులలో నస్యం బాగా పనిచేస్తుంది. అంటే ముఖ్యంగా అర్ధితవాత ముఖపక్షవాతం అంటాం కదమ్మా, ముఖానికి. మా నాయనమ్మ నషం పెట్టుకొని తుమ్ముడు అనేది చేస్తుండే అప్పట్లో అది బాగుంటుంది. కానీ అది వాళ్ళు పొగాకుతోటి చేసేవాళ్ళు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. మేము చేసే నస్యం మాత్రం వివిధ రకాలైన ఔషధాలను ఉపయోగించి ఆయిల్ రూపంలో కానీ పొడి రూపంలో కానీ ఆ పేషెంట్కి ఏదైతే అవసరమో అది చేయటం జరుగుతుంది. ఊళ్ళల్లో పిలిచే నస్యం అది పొగాకు, అది మళ్ళీ క్యాన్సర్ కారకం. ఆ నస్యం మంచిది కాదు. ఇప్పుడు అందరికీ ఏం చేస్తున్నారు అన్నట్టు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చికిత్సా పద్ధతులని వాళ్ళ జబ్బును బట్టి. ఇక్కడ అభ్యంగం అంటే ఒంటికి మొత్తం మసాజ్ చేయటం అభ్యంగము. స్వేదము అంటే శరీరానికి వేడి ఆవిరినిచ్చి చెమటలు పట్టేటట్టు చేయటం వల్ల చర్మ రంధ్రాలు ఓపెన్ అయ్యి లోపటున్న మలినాలు తొలగిపోతాయి. ఆ పిల్లగానికి నడుము మీద ఏమేసిండ్రు సార్? నడుము మీద పట్టిలాగా అది పిండితోటి, మినపిండితోటి ఒకటి కుదురులాగా కట్టి మధ్యలో మనం మెడికేటెడ్ ఆయిల్స్ అమ్మాయి, ఔషధ సంబంధ తైలాలు అది పోయటం వల్ల ఏమవుతుందంటే ఈ నడుము నొప్పి, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ బల్జు, వెన్నుపూసలలో వచ్చే ఇతరత్ర సమస్యల కోసం మనం ఈ విధమైన చికిత్సలు చేస్తుంటాం. ఇట్లా ఎన్ని రోజులు చేస్తే తక్కువ సార్ ఇప్పుడు పిల్లగానికి? ఆ పేషెంట్ కండిషన్ బట్టి 7 రోజుల నుంచి 14 రోజుల వరకు దాన్ని సివియారిటీని బట్టి చేస్తారు. ఆ రోజు చేస్తాం. ఆయన అడగండి, ఆయన ఎన్ని రోజుల నుంచి వస్తున్నాడు ఆయన్ని అడగండి. ఎన్ని రోజుల నుండి వస్తున్నావు తమ్మి? 9 రోజులు అయింది మేడం. 9 రోజులు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? నడుము నొప్పి ఏమిటికి వచ్చి ఉండే? ఈ సైడ్కి వచ్చింది మేడం, రైట్ సైడ్లో. ఏమిట్లో వచ్చింది? రైట్ సైడ్లో. రైట్ సైడ్లో నడుము నొప్పి వచ్చిందా? ఇప్పుడు ఎట్లా 9 రోజులు ఉండే ఏమన్నా తక్కువ అనిపిస్తున్నదా మరి? కొంచెం కూర్చుంటున్నా, కొంచెం కూర్చుంటున్నావు. కూర్చోనికి కూడా రాలేదు, అంత వచ్చిందా? అవును, కూర్చోనికి వచ్చినావు తమ్మి? నేను నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ నుండి వచ్చినావా? గాడికెంచి మరి ఇక్కడికి ఎట్లా వచ్చిపోతున్నావు? ఇక్కడే ఉంటున్నా మేడం. అడ్మిట్ ఉన్నావు 9 రోజుల నుండి. అవును. మరి భోజనం అంటే అన్నీ పెడతారు. ఏమైనా పైసలు తీసుకుంటారా నీట? పైసలు ఏముండదు మేడం, అన్నీ ఫ్రీ. టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు, అన్నీ ఫ్రీ. అన్ని ఫ్రీనే. కొంచెం అయితే తక్కువైందా మరి? కొంచెం ఒక 5% కొంచెం తక్కువ. వచ్చినప్పటికి ఇప్పటికి తక్కువ. నీ పేరు ఏందన్నా? రామకృష్ణ. ఏమిటికి వచ్చినావు? ఏమి నీకేమంత మొత్తం నూనె ఎంత పోసిండ్రు? పక్షవాతం వచ్చింది. ఎన్ని రోజులు అయిందన్నా? 15 రోజులు అయింది. 15 రోజులు. ఎంత అంటే చెయ్యి లేవకపోవడము, కాళ్ళు లేవకపోవడమేనా, లేకపోతే మాట ఇట్లా కొంచెం ఇట్లా తొత్తర అవుతుంది అంటారు, అట్లా అవుతారు అంటారు? చెయ్యి మంచిగా వస్తుంది ఇక్కడికి వస్తే. చెయ్యి మంచిగా, కాలు కూడా మంచిగా వస్తుంది. నడవనికి వస్తున్నా? నడుస్తున్నా. 15 రోజులలో. ఏ ఊరికి వచ్చినావన్నా? సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లాకి ఊరు ఏది మీ ఊరు? బేతోల్. ఈమె మీ అమ్మ. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇక్కడ మరి మీకు? మంచిగానే కొంచెం పర్వాలేదు, బాగా మంచిగానే ఉంది. ఏళ్ళు వరకు వంగలే, ఇప్పుడు బాగానే వంగుతున్నాయి. ఎవరికి ఇక్కడికి బస్ డ్రైవర్. బస్ డ్రైవర్. ఆర్టీసీ బస్. ఆర్టీసీ ప్రైవేట్ బస్ డ్రైవర్, స్కూల్ బస్ డ్రైవర్. పాపం ఈ అన్న స్కూల్ బస్ డ్రైవరా అంట. మరి ఇక పని చేసుకోకపోతే ఎట్లా, వాళ్ళ బతుకు కష్టం కదా, అందుకనే వచ్చి చికిత్స చేయించుకుంటుండే, అది కూడా పిరిగానే. ఏం పైసలు తీసుకోలే కదా అన్న? ఏం తీసుకోలేదు. నాకు పక్షవాతం వచ్చింది, చికిత్స చేసిండ్రు అని చెప్తున్నాడు. ఇగో ఈ తాతకేమో ఏమైందన్న నీకు? కాలుకేమో పెట్టించుకోబడుతుంది. మోకాలు నొప్పులు. మోకాలు నొప్పులు. ఎడకెంచి నువ్వు? ఇవాళ లే అన్న, ఎడకెంచి వచ్చినావు? మీ ఊరేది? మా ఊరు ఏలూరు అండి. మా అమ్మాయి వాళ్ళు ఉంటే ఇక్కడ చేస్తున్నారు, బాగా చేస్తారని చేయించుకుంటున్నాను.
ఎన్ని రోజులైందన్న వచ్చిడికి మరి? ఇవాళ జాయిన్ అయ్యి అడ్మిట్ అయ్యింది. ఇవాళ నిన్న అయ్యాం, ఇవాళ స్టార్టింగ్ చేశాను. ఎన్ని రోజులు ఉండమన్నారు? నీకు ఎన్ని రోజులు పడుతుంది? వారం రోజులు. చేపించుకో మంచిగా. పిరేనాయే ఏం చేస్తా ఊరికి పోయి చేయించుకుందామని ఉన్నాం. బిడ్డనే ఉన్నది ఇక్కడ నీకు ఇంకెంతకంటే ఎక్కువనా కదా? చేపించుకో. అన్నోళ్ళ బిడ్డ ఉన్నదా అంట, చేపించుకోనికి వచ్చిండు ఏలూరు వాళ్ళు ఈ అన్నోళ్ళు. అవతల బందుకు మగపిల్లలు చూసినాం కదా పంచకర్మ, యువతల బందుకు ఆడపిల్లలది ఉన్నది. అభ్యంగం స్వేదనం అని రాసి ఉన్నది, ఫీమేల్ అని రాసి ఉన్నది. అరే బుడ్డదాన్ని మంచిగున్నావు నువ్వు. ఇట్లా ఏమి ఆవిరి పెట్టినరా నీకు? ఏం పేరు పెట్టా? ఏం పేరమ్మా పాప పేరు? ఆర్య. బాగుందా లోపట? మంచిగా అనిపిస్తుందా? అమ్మాయి నూనెకు చుట్టుముట్టు పెట్టిన పిండి ఏం పిండి అమ్మాయి? మినప్పిండి మేడం. మినపపిండి. అదే నేను అనుకుంటున్నా ఏంటి ఇది ఇట్లా పెట్టిండ్రు. గోధుమ పిండి అయితే మరి వేడికి కరగదా? లేదు, మినప్పిండి అయితేనే నొప్పి గుంజుతుంది. మినపిండికి నొప్పి గుంజుతుంది. గోరెచ్చటి ఆయిల్ వేస్తాం 3 ఇదేమి ధన్వంతరి ఐలం. ధన్వంతరి ఐలం. ఎంతమంది ఉన్నారు చెల్లె మీరు ఇక్కడ చేసేటోళ్ళు? మేము 3 ఉన్నాం ఫీమేల్. మీ పేరు? శోభ. శోభమ్మ. ఆడపిల్లలకు చేసేటోళ్ళు మీరు? మేము. మీరేం చదువుకుంటారమ్మ ఇలా? నేను ఫిజియోథెరపిస్ట్, మళ్ళీ పంచకర్మ నేర్చుకున్నాం, ట్రైనింగ్ చేసినాం. ట్రైనింగ్ ఇట్లా చేసిండ్రు. ఏమో నేను ఏమడదో అనుకున్నా కానీ వీళ్ళు అంత చదువుకొని బాగా చేసుకునేటోళ్ళు. అమ్మ పోయేస్తా చెల్లె, ఉన్నారా ఎవరైనా చేస్తున్నారా లేదా చూద్దామంటాను వచ్చిన. ఆడపిల్లలు ఒక బుడ్డది ఉన్నది, దానికి ఆవిరి పెట్టి డబ్బలు పెట్టిండ్రు మంచిగా. ఇంకొక పెద్ద అక్కకు నడుముకు, ఇప్పుడు శోభక్కతో మాట్లాడిన కదా, శోభక్క చేస్తున్నదేమో నడుముకు పని చేసేట ఆమె. మళ్ళా అగో ఇప్పుడు పక్షవాతం వచ్చిందన్న డ్రైవర్ అన్న చూడండి మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు. అన్న నీ అభిమాన్ని. అయ్యా అన్న డైలీ చూస్తా నిన్ను టీవీలో. అయ్యో సంతోషమా అన్న. నీ పేరు? రామకృష్ణ గౌడు. రామకృష్ణ గౌడ్ అన్న నల్గొండ జిల్లాకేంచి దేవరకొండకేంచి వచ్చిండు. అన్నకు బస్ డ్రైవర్ కదా, ఇట్లా పక్షవాతం వస్తే 15 రోజుల నుండి పాపం వదిన తీసుకొని వచ్చింది, చేపిస్తున్నది. సార్ మనము ఒకసారి వార్డుకు పోదాం. ఇది మేలు వార్డు అని ఉన్నది. సార్ ఎంతమంది ఉంటుండొచ్చు సార్ ఇలా? అమ్మ ఇంట్లో ఒక 24 మంది 25 మంది ఉంటారమ్మా. ప్రతి కొత్త కట్టిన వార్డులలో 25-26 బెడ్లు ఉంటాయి. పాత వార్డులలో అయితే 40 వరకు బెడ్స్ ఉంటాయి. ఇది అన్నీ కూడా ఫుల్ ఉన్నాయమ్మా. ఇప్పుడంతా కూడా వీళ్ళు థెరపీకి పోయారు. బెడ్ ఖాళీ ఉంది అనుకోవద్దు. ఆ సామాన్ ఉంది అంటే పేషెంట్ ఉన్నట్టే. వైద్యానికి పోయిండు, వైద్యానికి చికిత్స కోసం పోయిండు, మసాజీలకు దానికి అది పోయిండు. వచ్చినావు? కామారెడ్డి. ఏం పేరే? బాలరాజు గౌడు. బాలరాజు గౌడు. అన్న ఏంది నీకేం ప్రాబ్లమ్? సైడ్ గురించి గుంజుతూ ఉంటుంది. అయితే కామారెడ్డి నుంచి వచ్చిన. ఈ సయాటిక అంటే అరకాళ్ళకేంచి ఒక నరం పట్టుకొని గుంజినట్టు ఈ నడుములకి వెళ్ళి ఆడదా గుంజుతుంది. మరి ఏమన్నా తక్కువైందా? ఎన్ని రోజులు? నేను 2 ఏళ్ళనే ట్రీట్మెంట్ అయింది. నిన్న వచ్చినాము. అయితే ఇక బండి దిగంగానే ఇక నడవరాదు, ఇక అంత తగిలితో ఇక ఎల్ల తిప్పుతుంది అన్నట్టు. గట్లా యూట్యూబ్లో కనబడుతుంది చంద్రము. అదే అదే నువ్వు ఎడికించన్నా? కామారెడ్డి అమ్మ, కామారెడ్డి. నేను నాది వాపు వచ్చింది, కాలు వాపు వస్తుంది, బ్లాక్, అది కాలు బ్లాక్ అని జల్లెతో ట్రీట్మెంట్ చేశారు ఈరోజే. ఏం కాదు, కొరికినట్టు గిరికినట్టు ఏం కాదు. ఏం కాదు. ఇది చేసి పట్టేదాకా ఏమనిపించదు, చిన్నగా సూచి చూసినట్టు పడుతుంది అండి. జలుగల అంటే అపరిచితుడు సినిమాలో జలుగలు వేసి వాడిని లోపటేస్తారు చూడండి వీళ్ళని కానీ, అదే యాదకి వస్తుంది నాకు. జలుగలంటే మత్తు భయం. అన్న ఏడికెంచి ఏ ఊరు? హైదరాబాద్ మలక్పేటే. పక్షవాతం వచ్చిందా? పెరాలసిసా? हार्ट में नहीं हो रहा। साई कृष्ण ने रो में बताया तो थोड़ा चल रहे, थोड़ा आराम हुआ। ये दर्द बहुत तकलीफ है बोल के उनको इधर लाए। कितने दिन हुआ इधर आके? इधर आके 10 दिन हो रहा आज। कुछ तो भी कम है? थोड़ा आराम है, थोड़ा लाइट। आपको अच्छा लग रहा है? हाँ ठीक है। हाँ ठीक। खाना पीना दे रहे? दे क्या तो भी पैसे लिए? नहीं ले పైసలు ఏం తీసుకోలేదా అంట. మంచిగా భోజనం గిట్లా 3 సార్లు ఫ్రీగా తీస్తారంట భోజనం గిట్లా. శుభ ఉప్మా, ఇడ్లీ, 2 సార్లు పప్పు అన్నం.
వీడిని సంటోని తెచ్చినామమ్మా. తనకి అల్సరేటివ్ కొలైటిస్ అని చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా. డైజెస్టివ్ సిస్టమ్కి ఏ తిన్నా అరగట్లేదు, మోషన్స్ అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట. డైలీ 10th క్లాస్ చదువుకుంటా. అట్లా ఇట్లా చేసుకుంటే ఎట్లా? ఫుడ్ పడక అయింది. ఫుడ్ పడకుంటా. ఏడు హాస్టల్ లేడు నువ్వు? ఇక్కడ నారాయణలో. నారాయణ హాస్టల్ ఉంటేనే ఇట్లా అయితే పైసలు కట్టిన హాస్టల్లా. ఇది హాస్టల్లో అయితే పరిస్థితి మన కూరలది. ఈ ఇంటికాడ గట్టిగా తినవా అరమరా? తింటా కానీ తిన్నట్టే అవుతుంది, పడదు ఒంటికి. ఎన్ని రోజులు అయింది మరి దవాఖానకి వచ్చి? 15 days అవుతుంది. మరి చదువు ఎట్లా నీది? చదువుతా ఆన్లైన్లో చదువుకుంటున్నా. పోరడు ముఖ్యము. చదువు ఈ కిత కాకపోతే మళ్ళీ కితకి చదివించుకోవచ్చు. వాడిని ఏమంటారు పరిచయం పెట్టకు కదా. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనుకో, చదువుతే ఏమున్నదిరా, ముసలోని అయిందాక చదువుకోవచ్చు, ఏం పర్వాలేదు. మంచిదా? పీకిరి వాడకు మంచిగా ఏమంటారు దవాఖానలో మంచిగా వైద్యం చేపించుకోనుకో, మంచిగా చదువుకో, ఏం కాదు. 1-2 మార్కులు తక్కువ వస్తే మనం ఎవడు కొట్టేది ఏం లేదు. ఏమంటావు? అంతే. మార్కులు తక్కువ వచ్చినాయి అని ఏం పీకిరి పట్టుకోకు, మళ్ళీ చదువుకోవచ్చు అంతే. నిమ్మలం నీ పేరేమది? అభితేష్. అభితేష్ ఎవరికించి బేట? కొడట్ల జగిత్యాల దగ్గర. మంచిగానే ఉన్నాడా మరి వచ్చినాక? ఇప్పుడైతే కొంచెం తగ్గింది. ట్రీట్మెంట్ వల్ల కొంచెం అంటే ఒకటేసారి తగ్గదని చెప్పిండ్రు, కొంచెం తగ్గుతుందని చెప్పిండ్రు. అయితే హాలోపతిలో దీనికి పర్మనెంట్గా మెడిసిన్ లేదు అని అంటే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి వస్తే తగ్గుతుంది, పర్మనెంట్గా తగ్గాలి, బాబుకి మళ్ళీ ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం రావద్దు అన్న ఆలోచనతో వచ్చాము ఇక్కడికి. నువ్వు ఏం పికిరి పెట్టకు, చదువు వాళ్ళు పోవాలి రావాలి అనకు. లేదు ముఖ్యం. అంతే. అన్న నమస్తే. ఎవరికెంచే? మేము ఆదిలాబాద్ దగ్గర నిర్మల్ మేడం. ఓ నిర్మల్, బొమ్మల నిర్మల్కెంచి వచ్చినావు? అవును. ఏమడదు మంచిగా నల్ల కాళ్ళ జోడు పెట్టుకున్నావు సోగ్గా. ఈ కన్ను ఆపరేషన్ అయింది మేడం. ఆపరేషన్ ఆయన? అవును. మళ్ళీ గీడ చేసిండ్రా ఆపరేషన్ గిట్లా చేసిండ్రా? ఇక్కడ చేయలేదు, మూదోలో చేసిండ్రు. అయితే మా తమ్ముని తీసుకొచ్చిన, ఇక నేను కూడా చూపించుకుంటున్నా ఇక్కడ. నువ్వేమిటికి చూపించుకుంటున్నావే? మోకాలు జర దమ్ము. పనులే అన్న మోకాలకు దమ్ముకు చూపించుకుంటుండే. తమ్ముడు నువ్వేమిటికి చూపించుకుంటున్నావు అన్న? సయాటికా. గాయన్న ఇట్లా సయాటికాకే వచ్చిండు. ఈయన నా తమ్ముడు. అయ్యా ఉండే అన్న ఫోన్ మళ్ళీ పట్టుకుందు కానీ పోయి వచ్చినావా మా ఇది రాపించుకోనికి? పోయి వచ్చినాను. నీకేమొచ్చిందని తీసుకొచ్చి? నాకు ఆపరేషన్లు అయినాయి మేడం. ఎన్నుముక్కకు ఇక్కడ వరకు, నడుము వరకు, ఇక్కడ నుంచి. అయితే నడవత్తలేదు. 2 సంవత్సరాలే ఆపరేషన్ అయ్యి ఇంకా నడవత్తలేదు. 2 ఏళ్ళైనా నడవలేదు. వీడికి వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? కొంచెం రిలీఫ్ కొడుతుంది. ఏమైనా పైసలు గిట్లా తీసుకున్నారా? లేదు, పైసలు లేదు. గవర్నమెంట్ ఏమైంది? లేవట్లేదు పైకి, ఇట్లా లేవట్లేదు. దీనికే వచ్చి చూపించుకుందామని వచ్చి అన్నని గిట్లా తీసుకొని వచ్చినావు పనుల పని ఇట్లా తీసుకొని వచ్చిండు చూడుండే అమ్మ. నువ్వు స్నానం చేసినావు, తయారైన వారా? బాగున్నావా? బాగున్నా. ఏం పేరు? వర్షిత్. నీకు ఏమిటికి చూపించుకొని వచ్చినావు బేట? కాలా నడవనికి రాదు. స్కూల్ పోతున్నాడా? స్కూల్ 3 months పోయింది, ఇంకా స్కూల్ పోవట్లేదు. ఇక్కడికి వచ్చి 3 months అవుతుంది మేము ఇక్కడికి వచ్చి. ఏమన్నా తేడా ఉన్నదా అమ్మ వీళ్ళు? లూజ్ అయినాయి, కాళ్ళు లూజ్ అయినాయి, ఈ మోకాళ్ళు వంగుతున్నాయి కదా, ఇవి సెట్ కావాలని ఉన్నాం. ఇంకా ఏ ఊరికేంచి వచ్చిర్రమ్మా? మాది జనగాం దగ్గర నవాబుపేట. నవాబుపేట. బాగానే ఉందా ఆసుపత్రులు? బాగానే ఉంది. నువ్వు నీకు మంచిగానే అనిపిస్తుందా? కాళ్ళు మంచిగానే అనిపిస్తుంది. ముందు గిట్ల ఇట్లనే ఉండే నా బెట, లేకపోతే ఇప్పుడే కొత్తగా వచ్చి ఉండేనా? ఇట్లా ముందర ఉండే మేడం, అప్పుడు ఇంకా అంబాడుతుండే. ఫిజియోథెరపీ అదొకటి చేయించాక కొంచెం సెట్ అయ్యిండు. ఈ మొక్కలు బాగా బెండ్ అవుతున్నాయి. ఒకసారి లేచి నిలబడి బెట్ట చూద్దాం. ఇట్రా. ఇప్పుడు మెల్లగా నడుస్తున్నావు బాగానే కదా? నీకు సంతోషమేనారా? ఇంకా మొత్తం ఇంకా చక్కగా మోకాళ్ళు గిట్ల అంతా చక్కగా అయిపోతే మెల్లగా భయం ఏం లేదు. నేను పట్టుకున్నా నీ చేయబెట. మెల్లగా నడవనికి వస్తున్నది. మెల్లగా మంచిగా నడుస్తున్నా అంట. ముందంతా అంబాడుకుంటూ నడిచేటోడంట పిల్లగాడు ఇంత నడుస్తున్నాడు. ఇప్పుడు ఎంత వయసు అమ్మ ఈయనది? 12 రన్నింగ్. ఈయన
నిన్ను పట్టుకొని తిరుగుతా ఉన్నవి ఇక నువ్వు. హాస్పిటల్ అన్నీ తిరుపతిలో కూడా చూపించినాం ఇంతకుముందు. చూపించి మళ్ళీ సైలెంట్గా ఇక్కడికి వచ్చేసినాం. అక్కడ ఆపరేషన్ చేయాలన్నారు మోకాళ్ళకి, ఇక్కడ చేయాలన్నారు కానీ సార్ ఎప్పుడు పోయినా ఫిజియోథెరపీ అంటున్నారు. ఇక్కడికి వచ్చి ఇక 3 months అవుతుంది. నీకు సంతోషమేనా? ఇక్కడ మంచిగా నేను నడిచిందా మరి? టైట్నెస్ ఇంకెక్కువ ఉండే మేడం, కొంచెం లూజ్ అయినాయి కాళ్ళు, ఫ్రీగానే వెళ్తాడు వాడు. జనగామకించి వచ్చింది చెల్లెలు కొడుకుని తీసుకొని 12 ఏళ్ళ పిల్లగాడు పాపము, మనసు ఆమెకి ఎంత బాధ అయిందో. పిల్లగాని పట్టుకొని వచ్చి ఇక్కడ కొంచెం లూజ్ అయినాయి కాళ్ళు, ముందు ఇంకా టైట్నెస్ ఉంటుండే అని చెప్తున్నది. నడుండి అవతలకు పోదామండి. ఇది రీసెర్చ్ డిపార్ట్మెంట్ అండి. మనకు తెలంగాణలో రీసెర్చ్ అంటే ఆయుర్వేదిక్ కాలేజ్ ఎట్లయితే స్వతంత్రానికి ముందు పెట్టారో, స్వతంత్రం వచ్చినాక 1956లో మనకు స్టేట్కి ఒక రీసెర్చ్ డిపార్ట్మెంట్ రావాలని ఆయుర్వేదిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ అని స్టార్ట్ చేశారు ఇక్కడ. దానికి ఒక రీసెర్చ్ ఆఫీసర్, 3 అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళకు ల్యాబ్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. వాళ్ళకు ఒక 40 బెడ్లు ఉంటాయి. వాళ్ళు ఏదైనా ఒక వ్యాధిని ఎంచుకొని, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మధుమేహం, డయాబెటీస్ ఎంచుకొని ప్రస్తుతం దాని మీద ఈ డాక్టర్ ఐ అశోక్ సారు అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసరు, ఎండి ఆయుర్వేదిక్, ఆ డిసీజ్ మీద వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఇట్లా ఎట్లా అనిపిస్తున్నది సార్ పబ్లిక్? ఇప్పుడు షుగర్లు బీపీలు మస్తు ఎక్కువ, చిన్నపొరలకు కూడా వస్తున్నాయి. చాలామంది వస్తున్నారండి. రోజు కనీసం 20 నుంచి 25 మంది డయాబెటిక్ పేషెంట్లు వస్తారు. తర్వాత దాంతోపాటుగా డయాబెటీస్కు లింక్ ఉన్న ఈడీ ప్రాబ్లమ్స్ కేసులు కూడా వస్తున్నాయి. రోజుకు కనీసం 3-4 వస్తున్నాయి. ట్రీట్మెంట్ ఇస్తున్నాం, రెస్పాన్స్ బాగానే ఉంది. ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటే రెస్పాన్స్ ఇట్లా మంచిగా ఉన్నదని చెప్తున్నారు అశోక్ సారు. ఇక్కడ షుగర్ వాళ్ళు ఎవరైనా వచ్చిండ్రంటే చూసేది అశోక్ సారే. వాళ్ళది పేద డిపార్ట్మెంట్, రీసెర్చ్ డిపార్ట్మెంట్ అంట. అవతల బందుకు పోదామండి. ఇంకా యువతల బందుకు వస్తే ఇంకొక రూము, మొత్తం అంత పెద్దోళ్ళే ఉన్నారు ఇంట్లో. గొంతు నొప్పికి మేడారంలో మందు తీసుకున్నారు నా దగ్గర. గొంతంత పోయిందమ్మా మేడారంలో నాది. నేనే ఇచ్చిన మందు మీకు. ఇక నాకు మేడారంలో మంది ఇచ్చిన మేడం కలిసింది. ఇడ ఆ గోళీలు ఇచ్చినావు కదమ్మా దగ్గు గొంతు నొప్పి అంటే. అదే బాగానే పని చేసినాయి అమ్మా ఆడ. అందులో గొర్రెలుడా మరి నేను మేడారంలో. అదే ఇప్పుడు అదే గుర్తు చేస్తున్నా అందరికి. మేడారంలో ఇచ్చిన మందులు నేను అప్పుడు మేడం. ఆ రోజు పంజాబీ డ్రెస్ వేసుకొని వచ్చినావు. నేను చీర కట్టుకుని ఉంటా. నాకు పంజాబీ డ్రెస్లో యాదుకున్నావమ్మ. ఫోటో కోసం చూస్తున్నా, దొరకలేదు నేను ఇప్పటి నుంచి. మేడారంలో ఫోటో దిగిన నేను మేడంతో గోల్ ఇచ్చింది కదా ఆమె దిగిన గుర్తుండాలని. సార్ బాగున్నారా? मेरे को तेलुगु नहीं आता, हिंदी। పేషెంట్? हाँ मैं पेशेंट। ఏం చూపించుకొని వచ్చినావు సార్? क्या दिखाने के लिए आए? मैं तो फर्स्ट स्किन के लिए आया हूँ, स्किन डिसऑर्डर के लिए। मैं फर्स्ट टाइम ही आ रहा हूँ यहाँ पे। पहले बार? हाँ फर्स्ट टाइम। సార్ నమస్తే, మీ పేరు సార్? డాక్టర్ వాల్యా. వాల్యా సార్. సార్ ఏం చూస్తారు మీరు? మీదేంటి స్పెషలైజేషన్ అంటున్నారు కదా ఇప్పుడు అందరినీ? మామూలు కామన్గా డిసీజెస్ చూస్తాం, జనరల్ వాత రోగాలు ఎక్కువ చూస్తాం. సారు ఇప్పుడు ఆయుర్వేదం అనగానే ఒక ముచ్చట, మీరు వాతం అనగానే యాదకొచ్చింది. ఆయుర్వేదం అనగానే వాతము పిత్తము అని అంటారు కదా సార్, ఏమిటి ఇవన్నీ? వాతము పిత్తము కఫం దీని మీదనే మన ఆయుర్వేదం కాన్సెప్ట్, అది ఫండమెంటల్ అన్నట్టు, దాని మీదనే ఆధారపడి ఉంటుంది డిసీజ్. వాతము పిత్తము కఫము అట్లా అన్నట్టు. ఇప్పుడు వాత రోగాలు అంటే ఏమేమి వస్తాయి సార్ మరి? వాత రోగాలు మీకు తెలియదా? వాత రోగాలు ఏమేమి వస్తాయి అన్నది? అన్ని నొప్పులు వాత రోగాలే కదా. నొప్పులన్నీ మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, మెడ నొప్పులు, లంబారు సర్వికల్ స్పాండిలోసిస్, ఇవన్నీ వాత రోగాలే. మీరు ఏ వారం ఉంటారు సార్? మేము డైలీ ఉంటామమ్మా. శనివారం నుంచి నేను మోకాళ్ళు చూపించుకుందాం. రండి ఇట్లా చూపించుకున్నా. మీరు ఇంకా మెడ నొప్పులు నడుము నొప్పులు అంటే పెద్ద సార్ ఉన్నారు కదా, పంచకర్మ కూడా చేస్తారు ఇక్కడ, మంచిగానే చేస్తారు. సార్ మీరేం చూస్తారు సార్? మేము కూడా జనరలే అమ్మా, అట్లే. నా పేరు డాక్టర్ జాన్సన్. మీరు సార్ పేరు? డాక్టర్ వాల్యా. వాల్యా, మంచిగా ఉన్నది సార్. నీ పేరు కొత్తగా ఉన్నది. జాన్సన్ సార్ పేరు ఎరకనే నాకు, ఎందుకంటే మేము సబ్బులు కూరలకు సబ్బులు తీసుకుంటాం కదా, జాన్సన్ బేబీ సబ్బులు. దాంతో కూడుకుంటే ఆదుకుంటుంది, లేకుంటే ఏమీ ఆదుకుంటుంది. ఫేమస్ కంపెనీ అది, జాన్సన్స్ అండ్ జాన్సన్స్ అని. ఇప్పుడు మీరు పిల్లలకి చూస్తారా పెద్దోళ్ళకి? ఇట్లా పెద్దలకి పిల్లలకి అందరికి చూస్తామండి, అందరికి చూస్తాం. ఈ సారేమో వాతము, మీరేం చూస్తారు సార్? పిత్తం. ఇప్పుడు జనరలైజ్డ్ వాతం పిత్తం కఫం మూడింటి మీదనే ఆధారపడి శరీర క్రియ అంతా కూడా దాని మీదనే నడుస్తూ ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ చేస్తాం మేము బేసిక్గా. నేను వాతం చూసాం, పిత్తం చూస్తారు, సారేమో కఫం చూస్తారు. అంటే సమదోష సమాగ్ని సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇత్యభిధీయతే. అంటే మనిషి ఆరోగ్యం అంటే
వాతపిత్త కఫాలు సమదోషాలు, అగ్ని మంచి డైజెషన్, సమదోష, అగ్ని, సమధాతు, రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్ర, ఈ సప్త ధాతువులు, ప్రసన్నమైన ఆత్మ, మనస్సు, ఈ అన్నీ కూడా సమంగా ఉన్నప్పుడు ఆరోగ్యవంతుడు అంటారు అన్నట్టు. ఈ వాతపిత్త కఫాలను కూడా మేము సమస్థితిలో వచ్చినట్టుగా మందులు ఇస్తాం ఇక్కడ. అప్పుడు ఆరోగ్యవంతుడు, మనస్సు, ఆత్మ కూడా ప్రసన్నంగా ఉండాలి మంచిగా, అంటే శారీరకంగా మానసికంగా 2 రకాలుగా. అప్పుడు ఆరోగ్యవంతుడు అంటారు అనమాట. మీ పేరేంటి సార్? డాక్టర్ నరేందర్. నరేందర్ సార్. సార్ ఇప్పుడు ఆయుర్వేదంకి మామూలుగా అయితే ఒకప్పుడు మాకు ఆడ చార్మినార్ కాడ యునాని దవాఖానా అని అందరు. అప్పుడు ఏంటంటే పక్షవాతం దవాఖానా అని ఆంధ్ర అటు పోదురు, పక్షవాతం వచ్చిన వాళ్ళని అందరిని అటు పంపిద్దరు. ఇప్పుడు ఇది పెద్ద దవాఖానా అయింది, చాలా పెద్దగా ఉన్నది ఇది. అక్కడ మా దవాఖానా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో ఎక్కువ పేషెంట్లు ఎవరేస్తారు సార్? వాత వ్యాధులు ఎక్కువ వస్తారు. వాత వ్యాధులు పైన ఇట్లా నడుము మీద నూనె పోసి చుట్టుముట్టు పిండి పెట్టిండ్రు. పంచకర్మలో అది ఒక భాగం అన్నట్టు, పంచకర్మ చేస్తారు. సారు వెనకటికి ఇట్లా ఆయుర్వేదం మందులు అంటే పెద్దగా ఎక్కువ వాడకపోదురు. ఇప్పుడు ఏమైంది, ఆయుర్వేదం అంటే చాలా కాస్ట్లీ మందులు అయిపోయింది. అవును. మరి ఇప్పుడు మనకు గవర్నమెంట్ కాబట్టి ఇది అన్ని రకాల మందులు, అన్ని రకాల చికిత్సలు ఉన్నాయి. అన్ని రకాల చికిత్సలు ఉన్నాయి, అంత మందులు కూడా ఉన్నాయి. ఈ దవాఖానా ఇటు బందుకేమో ఎర్రగడ్డ రైతు బజారు, అటు బందుకేమో ఈఎస్ఐ మెట్రో స్టేషన్ ఉంది. ఆ నడమిట్లకించి సంద్రకించి తక్కువ పేద సడక్ ఉన్నది. ఆ సడక్లకించి జర ముందుకు వస్తే మొదలు పోరల కాలేజ్ ఉన్నది. కాలేజ్ దాటినాక దవాఖాన ఉన్నది. వీడికి వచ్చి ఎవరన్నా పిరిగా పైసలు ఇచ్చేది లేదు, ఏం లేదు. పిరిగా మందు ఉంటుంది, పిరిగా డాక్టర్ ఉంటాడు. మనం వచ్చి వైద్యం చేయించుకున్నాడే. దీర్ఘకాలిక రోగాలకే కాదు, ఇప్పుడు మీరు మేడారంలో గొంతు నొప్పి అన్నారు, ఎమ్మటే తగ్గిందా తగ్గలేదా? మరి ఎమ్మటే తగ్గడానికి కూడా ఆయుర్వేద మందులు పనిచేస్తాయి. అందరు అనుకుంటారు దీర్ఘకాలిక రోగాలకే పనిచేస్తాయని, అట్లా లేదు. జ్వరం, దగ్గు, జలుబు అన్నిటికీ పనిచేస్తాయి. ఏమంటే నిరంజని జాకోటియా, నిరంజన అమ్మ, డాక్టర్ నిరంజన అమ్మ ఇట్లా మాట్లాడింది. అప్పట్లో మనకి ఎట్లుంటుండే, బాగా చాలా రోజులు ఉన్న రోగాలు, పాత రోగాలు అందరూ కదా వెనకటికి. అట్లా పాత రోగాలకే కాదు, దబ్బున ఈ రోజే వచ్చిన రోగంకి కూడా అప్పుడే దగ్గొచ్చింది, గొంతు నొప్పి వచ్చింది, అసంటివి కూడా దబ్బుకున్న తక్కువ అయ్యేటట్టుగా చేసే మందులు మా తాట ఉన్నాయా అని చెప్తున్నారు. ఇది ఈడ ముచ్చట పెద్ద మేడం ఉన్నది, ఇంకొక అమ్మ. ఆ అమ్మతానికి పోయి ఇంకొక 2 ముచ్చట్లు అరుచుకొని గాడికించి పోదాం పండి. ఈ హాస్పిటల్ మొత్తం పెద్దమ్మ డాక్టర్ మమతా కస్తూరి అని మేడము మెడికల్ సూపరింటెండెంట్. అంటే ఈ హాస్పిటల్ మొత్తం మేడం అడ్మినిస్ట్రేషన్లోనే జరుగుతుంటుంది. మెడికల్ సూపరింటెండెంట్ అంటారు. ఈ మేడం ఈ హాస్పిటల్కి పెద్ద తలకాయ అనుకోండి, ఇక మనం మామూలు భాషలో మాట్లాడాలంటే. లోపటికి పెద్ద మేడం ఉన్నదా అంటే వచ్చిన అమ్మ. నమస్తే, బాగున్నావా అమ్మ? బాగున్నానమ్మా. అమ్మ మీ పేరు? నా పేరు డాక్టర్ మమతా కస్తూరి. మమతమ్మ, పెద్దగా ఉన్నదమ్మ మీ ఆయుర్వేదం దవాఖానా. మస్తు మంది డాక్టర్లు, మంది పేషెంట్లు, అంత జోరుగా నడుస్తున్నది దవాఖానకి. ఇట్లా మస్తు క్లీన్గా ఉన్నది. ఎంత పని చేస్తారు, ఎంత పని చేపిస్తున్నావు, బాగానే భయపెడుతున్నావా వీళ్ళని అని అడుగుదామని. లేదు లేదు, భయపెట్టను, వాళ్ళని ప్రేమతోటి పని చేపిస్తా. అమ్మ పేషెంట్లు ఎంతమంది వస్తారమ్మా రోజుకు? పేషెంట్లు 600, రోజుకి 600 దాటేస్తారమ్మా. 600 నుంచి 700 వరకు వస్తారు డైలీ, ప్రతిరోజు ఉంటారు. 600 నుంచి 700 వరకు. అమ్మ ఆయుర్వేదం ఆనంగానే వెనకటికి పక్షవాతం వాళ్ళు ఎక్కువ ఆయుర్వేదం దిక్కే పోదురు. ఈ పొద్దు రేపు ఈ పైల్స్, పిస్తులు ఇట్లా ఇసుంటి అన్నీ ఎక్కువ ఉన్నాయి అమ్మ. పోరలు తిండి వేరే వేరే ఊట్లో అట్లా ఉన్నాయి అని అంటున్నారు దవాఖానలలో కూడా. ఈ ఈ దీనికోసము వచ్చేటోళ్ళు కూడా బయట ఆయుర్వేదం బాగా చేయించుకుంటున్నారంట. కానీ బయట ఆయుర్వేదం అంటే బాగా పీరమైపోయింది. అందుకనేనమ్మా ఇప్పుడు ఇది గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఇక్కడ మేము ఉచితంగా సేవలు అందిస్తాం. మెడిసిన్స్ ఉచితంగా ఇస్తాము, ట్రీట్మెంట్స్ ఉచితంగా చేస్తాము. తర్వాత బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తాం అన్నమాట. బ్లడ్ టెస్ట్లు కూడా అన్నీ ఫ్రీగా చేస్తాం. వేలకు వేలు బయట ఖర్చు అయ్యే బ్లడ్ టెస్ట్లు మేము బీద ప్రజలకు ఫ్రీగా చేస్తాము. తర్వాత ఫుడ్ కూడా పేషెంట్లకి, అడ్మిట్ అయిన పేషెంట్లకి ఫుడ్ కూడా ఇస్తాం మేము. మంచి భోజనం మేము ఇస్తాం అనమాట. పంచకర్మ కూడా ఇక్కడ ట్రీట్మెంట్, పంచకర్మ ట్రీట్మెంట్ ఉచితంగా. అది బయట తీసుకుంటే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ పంచకర్మ అనేది. అది ఆయిల్స్, మసాజెస్ కానీ ఆ పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్నీ మేము ఉచితంగా పేషెంట్కి చేస్తాము. అమ్మకు పంచకర్మ అనగానే మీదికి పోయి చూసి వచ్చిన నేను. ఇక చూస్తే ఇప్పుడు మన కేరళలో బాగానే పైసలు పెట్టుకొని ఉన్నోళ్ళు పోయి చూపించుకునేది పంచకర్మ. మా కెరక ఏమడదా అంటే బాగా పైసలు ఉన్న వాళ్ళు కేరళకు పోయి చేయించుకొచ్చుకునే వైద్యం పంచకర్మ. మరి మీరు ఈడ చేస్తున్నారు,
ఆ సార్ని అడిగినావు మా శ్రీనివాస్ సార్ను. సార్ ఇట్లా అన్నాడు, అమ్మ కేరళ పంచకర్మ, తెలంగాణలో పంచకర్మ, బీహార్ వాళ్ళ పంచకర్మ ఉండే తల్లి, పంచకర్మ ఆడనైనా ఒకటే అన్నారు. మరి వాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి ఏం తేడాలైతే ఉండే కదా. తేడా ఏం కాదమ్మా, ఇది అసలైన వైద్యం అన్నమాట. మేము అంటే శాస్త్ర ప్రకారం ఆయుర్వేద శాస్త్రంలో ఏ విధంగా అయితే పంచకర్మ చెప్పబడిందో మేము అది ఖచ్చితంగా ఆ రూల్స్ మేము పాటించి ఆ మెడికేటెడ్ ఆయిల్స్ తోటి మేము చేస్తామన్నమాట. అది అమ్మ ఒక పేషెంట్ మాట్లాడిండు, బైద్యనాథ్ది ఒక చిన్న డబ్బా తెచ్చుకున్నాడు, ఆయనకేదో ముక్కు నాసా అనేది చేపించుకుంటున్నాడంట. అమ్మ ఇక్కడ అన్నీ ఇస్తున్నారు, అంత మంచుకున్నది, కానీ ఈ మందులకి ఇట్లా ఆయిల్కి ఇట్లా కొన్ని మా ఆయిల్ లేకపోతే బయటకేసి తెచ్చుకోమా అంటున్నారు. మరి అన్ని ఆయిల్కి ఇట్లా గవర్నమెంట్ ఇస్తే బాగుండు జర చెప్పు, గవర్నమెంట్ వాళ్ళకి అన్నారు. గవర్నమెంట్ వాళ్ళకి చెప్పాలంటే పెద్దగా మేము నువ్వే కదమ్మా. అవునమ్మా, నువ్వు జర చెప్పు. మరి నాసంటే పాపలికి ఉంటారు, కొనుక్కోలేము నూనెలు గిన్నెలు. అదే అదొక్కటి చిన్న ప్రాబ్లం అయితే ఉంది. మేము అది కూడా ముందు అది కూడా మేము చేస్తాం. ఎందుకంటే అమ్మా అవన్నీ చాలా కాస్ట్లీ ప్రిపరేషన్స్ అన్నమాట. మేము చాలా వరకు సప్లై చేస్తున్నాం పేషెంట్స్కి. కొంచెం ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ అవసరమైన పేషెంట్లకి కొంచెం తెచ్చుకోవాల్సి వస్తుంది. మేము అది కూడా ముందు పేషెంట్లకి అన్నీ సఫిషియెంట్గా అవైల్ చేస్తాం. అమ్మ ఇప్పుడు చాలా మంది చేయించుకుంటారు, మొత్తం లైన్ ఈడికేం చెడదాకా కూర్చున్నారు. అందరూ అంగిలేసుకొని, కొంతమంది లుంగిలు కట్టుకొని, కొంతమంది ఇట్లా కూర్చున్నారు పంచకర్మ చేయించుకోనికి, ఇట్లా మసాజులకి ఇట్లా చేయించుకోనికి. అమ్మ ఇంతమంది వచ్చిండ్రు పేషెంట్లు, మరాడు చేసేటోళ్ళకి ఇట్లా దవాఖానలో డాక్టర్లకి ఇట్లా బాగానే ఉన్నారా? అంటే డాక్టర్స్ చేయరు, యాక్చువల్గా మసాజిస్టులు అంటారు వాళ్ళని. వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యి ఉంటారు. లేడీ పేషెంట్లకి లేడీస్ చేస్తారు, జెంట్ పేషెంట్స్కి జెంట్స్ థెరపిస్ట్ చేస్తారు. సపరేట్గా ఉంటుంది వింగ్, మీరు చూసే ఉంటారు కదా. వేరే చేస్తారు, వేరే చేస్తారు, వేరే చేస్తారు. ఇప్పుడు మసాజ్ చేసేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారా అమ్మ? మరి ఎక్కువ మంది అంటే అంత ఎక్కువ మంది అయితే లేరమ్మా, 3 ఉన్నారు. జెంట్స్ 3 ఉన్నారు, లేడీస్ 3. ఈ మధ్య ఒక అబ్బాయిని మేము అపాయింట్ చేసాము. ఇంకా మాకు అవసరం ఉంది, మసాజిస్టులు మాకు అవసరం ఉంది. పేషెంట్లు చాలా ఎక్కువ మంది వస్తారు కదా, మాకు అవసరం ఉంది. ఇప్పుడు వచ్చిన పేషెంట్లు అన్నీ ఈ రోగానికి ఇక్కడ చూడము అనేది ఏమి ఉండదా అమ్మా? లేదమ్మా, అన్ని రోగాలకి మేము ట్రీట్మెంట్ ఇస్తాము, అన్ని రోగాలకి ట్రీట్మెంట్ ఇస్తాము. ఈ వైద్యం ఏంటంటే అనాదిగా వస్తుంది, కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుందన్నమాట. ఋషుల నుంచి మన మానవాళికి వచ్చింది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే దేవతల వైద్యం అన్నమాట. దేవతల వైద్యం పురాణాలలో కూడా చెప్పబడింది. దేవతలకి చేసే వైద్యం, ధన్వంతరి అనే అతను దేవతలకి చేసేవారు. ఇది అలా మానవాళికి, సుశ్రుతుడు, చరకుడు వాళ్ళ ద్వారా మన మానవాళికి వచ్చింది. దీనివల్ల అన్ని రకాల వ్యాధులు ట్రీట్మెంటు జరుగుతుంది. ఆపరేషన్ థియేటర్ కూడా చూసిన, పైల్స్ వాళ్ళకు, పిస్టూల్ వాళ్ళకు అన్ని విభాగాలు ఉంటాయమ్మా. ఆయుర్వేదంలో అన్ని విభాగాలు ఉంటాయి. చిన్నపిల్లలు అంటే బాలరోగ అని, శల్య అని, శాలాక్య అంటే ఈఎన్టీ అని, శల్య అంటే సర్జరీ, అన్ని విభాగాలు. కాయ చికిత్స అంటే జనరల్ మెడిసిన్, చర్మరోగ, అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి దీంట్లోన. మంచిగా పబ్లిక్ బాగా వస్తున్నారు, వచ్చిన వాళ్ళను మంచిగా అందరికీ ఫ్రీగా చూస్తున్నారు అమ్మ. ఇట్లనే ఇంకా మంది బాగానే పెరుగుతారు. మరి వచ్చిన వాళ్ళని ఇట్లా బాగా చూసుకోవాలని మా పబ్లిక్ తరపున మీకు ఒక శనార్థులు చెప్పిపోదామంటాను. వచ్చిన పోయేస్తానమ్మా. ఇగో ఈడ ఎర్రగడ్డ రైతు బజార్ అంటారు కదా, ఎర్రగడ్డ రైతు బజార్ ఒక బందుకు, యువతల బందుకు ఏమో ఈఎస్ఐ మెట్రో స్టేషన్ ఉంటుంది. ఈ రెండుటి నాడమధ్యలో పెద్ద సడక్ ఉన్నది లోపలికి. ఆ సడక్ పొంటి లోపలికి వస్తే మొదలు ఆయుర్వేదము కళాశాల ఉంటుంది. ఆయుర్వేదము వైద్య కళాశాల అంటారు కదా, మెడికల్ కాలేజ్ అంటారు. ఆ కళాశాల దాటంగానే ఆయుర్వేదం దవాఖానా. చాలా మంది పేషెంట్లు, 204 బెడ్డులు, మస్తు మంది డాక్టర్లు, ఎక్కడోళ్ళకి అక్కడ మందులు, ఎక్కడోళ్ళకి అక్కడ ఫ్రీగా వైద్యము, మంచిగా భోజనము అన్నీ ఉన్నాయి. మంచిగా ఆయుర్వేదము బయట అంత బాగా పీరమైంది. ముద్దుగిడికి వచ్చి చేయించుకున్నారంటే ఫ్రీగా మంచిగా పాత రోగాలు ఇట్లా తక్కువైతాయి, కొత్తగా వచ్చిన రోగాలు ఇట్లా తక్కువైతాయి. వచ్చి మంచిగా వైద్యం చేయించుకోండి. మంచిదా. మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుస్తా. ఎల్లకి బుక్కెట్ తినండి. ఆరోగ్యం పైలం మీద అందరిది దవాఖానలు, అందుకనే చూపిస్తున్నా మీకు.